యాక్సెప్ట్ చేశాను. Yes, sir. Good evening. Good evening, the great leader, Mr. Prashant sir, and all our great Karodpati Achieve leaders. Thank you so much for giving this wonderful opportunity. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు అందరికీ తెలిసి ఉండొచ్చు, కొంతమందిలో ఎవరైనా తెలియకుంటే నా గురించి నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ చేసుకొని నేను ఈ బిజినెస్ లోకి ఎలా వచ్చాను అనేది కూడా నేను చెప్తాను. సో తర్వాత మనం ఈరోజు సెషన్ లోకి ఎంట్రీ అవుదాం. సో నా పేరు నవీన్ కుమార్ గిరిగాని. సో నాకు నా యొక్క అప్లైనర్ అటికం శేఖర్ సార్ ద్వారా నేను ఈ బిజినెస్ లోకి రావడం జరిగింది. సో నేను ఎందుకంటే ఈ బిజినెస్ లోకి రావాలని ఎందుకు అనుకున్నానంటే, సో ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. సో ఆ గోల్ రీచ్ అవ్వాలి అంటే మనము దానికి అనుగుణంగా కష్టపడాలి. కానీ నేను చాలా కష్టపడ్డాను, కానీ నాకు అనుగుణంగా రీచ్ అవ్వలేదు గోల్. సో నాకు మరి ఆ గోల్ రీచ్ అవ్వాలంటే నాకు ఒకటి నేనేమనుకున్నా అంటే నా తెలివితేటలు ఉపయోగించాలి ఎక్కడన్నా. సో ఒక కంపెనీలో జాయిన్ అయితే నేను కంపెనీలో ఎంత తెలివితేటలు ఉపయోగించగా నాకు ఆ సాలరీ కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వలేదు. సో నాకు అందుకు నేనేమనుకున్నా అంటే, సో దాంతో పాటు నేను ఇప్పుడు నా యొక్క తెలివితేటలు ఉపయోగించడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ దొరకాలనుకున్నాను. సో ఏ రోజైతే నాకు ఈ ఈ రోజు ఈ మంత్ లో నాకు ఒక ప్లాట్ఫామ్ అనేది దొరికింది. ఆ ప్లాట్ఫామ్ అనేది ఏంటంటే ఈ బయోటోరియం. సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది నా యొక్క గోల్స్ నేను రీచ్ అవ్వగలను, సో నా యొక్క గమ్యాన్ని నేను చేరుకోగలను అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను. రాజు, నువ్వు మ్యూట్ చేసుకో రాజు, ప్లీజ్. రాజు, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఎస్, ఓకే, థ్యాంక్ యూ లీడర్. సో మధ్యలో దయచేసి డిస్టర్బ్ చేయకండి. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మన ఎండింగ్ సెషన్ తర్వాత మనకు ఆటోమేటిక్ గా క్యూఏ సెషన్ ఉంటుంది. మీ డౌట్స్ అన్ని అందులో రేజ్ చేసుకోవచ్చు, మీ యొక్క కాంప్లైంట్స్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది అబౌట్ నా గురించి. సో ఈ రోజు మనం టాపిక్ లోకి వెళ్దాము. సో నేను ఈరోజు టాపిక్ లోకి తీసుకున్నట్టయితే నేను షేర్ చేస్తున్నాను స్క్రీన్. దయచేసి నా స్క్రీన్ అందరికి కనిపిస్తుంది కదా సార్? ఎస్ సార్, క్లియర్. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఒకటి ఏంటంటే నాకు నాకు నా యొక్క అప్లైనర్ నాకు ఎలాగైతే నాకు ఒక దేవుడు, నాకు ఒక తండ్రితో నేను చూసుకుంటాను. ఖచ్చితంగా నేను ప్రశాంత్ సార్ని కూడా, ఎందుకంటే ఈ రోజు నేను సార్ గురికి ఫోన్ చేసినప్పుడు నాకు ఒక్క మనసుకు బాగా తట్టిన విషయం ఏంటంటే, అందుకంటే ముందు చెప్తాను, ఎందుకంటే చాలా మంది మనము అనుకుంటాము, సో ఒక పక్కన ఆఫీస్ ఉంటే ఒక పక్కన జాబ్కి వెళ్ళేసి వస్తేనే మనం చాలా టైర్డ్ అయిపోయి ఇంటికి వస్తాము. కానీ ఈ రోజు మన గ్రేట్ లీడర్ ప్రశాంత్ సారు ఒక 150 కిలోమీటర్ల దూరము, హైదరాబాద్ ఎక్కడ ఉన్న ప్లేస్ నుంచి 150 కిలోమీటర్ల దూరము వెళ్ళి 150 కిలోమీటర్ దూరం మళ్ళీ వచ్చి తను ఇంత ఓపికగా ఈ రోజు 8:00 8:20 టైంలో మనకు అందరికి టీం అంతా గ్యాదర్ చేస్తున్నారంటే, అది తను వెళ్ళినది కార్లో కాదు, ఏసీలో కాదు, లేదంటే ఒక ఫ్లైట్ లో కాదు, బస్సులో కాదు. సో 2 వాహనాల చక్రం మీద వెళ్ళాడు. సో ఈ రోజు మనము చాలా మంది మనము అబ్జర్వేషన్ ఏంటంటే, నేను సార్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి మనం ఏమైనా కొరియర్ పార్సల్ వచ్చిందో లేకుంటే ఏమైనా వచ్చిందని చెప్పమంటే మనం చెప్పలేని పరిస్థితి, వెళ్ళలేని పరిస్థితి. సో అలాంటి సార్ 150 కిలోమీటర్ల అప్ అండ్ డౌన్ అంటే 300 కిలోమీటర్లు బండి మీద వెళ్ళి తన బిజినెస్ చేస్తున్నంటే తన ఎంత జీల్ గా ఉంది, తన ఎంత కష్టపడుతుందని చెప్పేసి ఒక్కసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, లీడర్స్ దయచేసి. ఎందుకంటే ఇప్పుడు తను ఎంత కష్టపడుతుంటే తనకు ఒక ఫలితం అనేది దొరుకుతుంది. సో మనము ఏ రోజుది ఈవినింగ్ 5:30 తర్వాత మనము మన స్టేటస్ లో పెట్టుకుంటే వారి యొక్క కళ్ళల్లో ఎంత ఆనందం ఉంటుందని చెప్పేసి, ఈ రోజు ఒక 150 కిలోమీటర్లు, ఒక 300 కిలోమీటర్లు నేను ఎంత జర్నీ చేశా అనేది ఆ ఈవినింగ్ 6:30 తర్వాత మన కళ్ళల్లో ఖచ్చితంగా కనబడుతుంది. అంతేనే కదా? ఖచ్చితంగా. సో ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం కదా, ఇది నేను ప్రశాంత్ సార్ గురించి చెప్పదలుచుకున్నాను. సో దయచేసి ఫ్రెండ్స్, సో కష్టపడితే ఫలితము దొరుకుతుంది అనే మన యొక్క ఈ బయోటోరియం బిజినెస్ లోకి వచ్చిన మీ అందరికి వెరీ వెరీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సో బికాస్ ఆఫ్ మీరు ఎక్కడైనా మీరు జాబ్కి వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి, సో మనం ఈ బయోటోరియంలోకి వస్తే మన యొక్క పరిస్థితి ఎలాగుంటుంది, సో మన యొక్క అనుభూతులు ఎలాగుంటాయి, వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకొని, సో మనం ఒక టీమ్ బిల్డింగ్ చేసుకోవాలి, మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనకు ఎంత కష్టపడి చేస్తే తర్వాత మనము ఎంత ఆస్వాదించగలము అనే దాని గురించి మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నేను సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్రెడీ 39-40 మెంబర్స్ వచ్చినారు.
సో ఇంకెవరైనా ఉంటే జాయిన్ అవుతారు మధ్యలో, అందుకు ఒక 1 మినిట్ నేను అలా చేస్తున్నాను. ఓకే సార్, ఐఎమ్ గోయింగ్ టు టాపిక్. ఎస్. Yes, sir. Proceed. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ కోఆపరేషన్ and your hard work. Okay, yeah, now this is the like eBiotorium Network Private Limited. సో ఈ బయోటోరియం ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. సో మన జాతి అంటే ఒక స్త్రీ, ఒక మూర్తితోని మనం స్టార్ట్ అవుతాము. సో మన భరత మాత కానీ మన యొక్క తల్లి, మన తల్లి అయినా మన చెల్లి అయినా, సో మనం ఎప్పుడైనా మనం స్టార్ట్ చేసామంటే ఒక భరత మాతను స్టార్ట్ చేస్తాము. సో అందుకు మనము అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్లైడ్కి వచ్చేస్తే మనము ఓకే, నేను నా గోల్ గురించి నేను చెప్తున్నప్పుడు నేను ఒకసారి మూన్కు చేరాలని అనుకుంటున్నాను. నా యొక్క గోల్ అది. సో నేను మరి నేను చంద్రుని దగ్గరికి వెళ్ళాలంటే మరి ఎలా వెళ్ళాలి? ఇక్కడ ఉన్నది, నేను ఇక్కడ నుంచి చంద్రుని దగ్గరికి వెళ్ళాలి. సో ఆ చంద్రుని దగ్గరికి వెళ్ళాలంటే దానికి అనుగుణంగా దాని యొక్క పరికరాలు, దాని యొక్క అన్ని ఉంటే మనం చంద్రుని దగ్గరికి వెళ్ళగలం, అంతే కదా? సో కానీ నా యొక్క వెహికల్ వచ్చేసి సైకిల్. అంటే ప్రజెంట్ నేను చేసే పని ఏంటంటే జాబ్ చేస్తున్నా. జాబ్ అనేది ఎలాంటిది అంటే ఈ సైకిల్ చట్రం లాంటిది. సో నా జీవితం స్టార్ట్ అయిన కాంచెల్లి, నా జీవితం అంటే నేను నా డిగ్రీ కానీ నా పీజీ అయిపోయిన కాంచెల్లి, నా జీవితం స్టార్ట్ అయిన కాంచెల్లి ఈ సైకిల్ అనే చట్రంలో ఇరుక్కొని పోయాను ఇప్పుడు. సో ఆ చట్రంలో ఇరుక్కపోయినప్పుడు, ఆ చట్రం ఎప్పుడన్నా సైకిల్ ఎక్కినప్పుడు చట్రము ఆగకుండా ఉంటుందా? ఖచ్చితంగా సైకిల్ చట్రం తిరుగుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే మన జీవితం ట్రెడిషనల్ లైఫ్ అంటే మన జాబు అనే ఒక ఉద్దేశంతో నాకు డిగ్రీ అయిపోతుంది అనగానే నా పేరెంట్స్ కావచ్చు, నా చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఏం చేస్తున్నావు నవీన్, నీకు జాబ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి అడిగిన వారు తప్ప ఏ ఒక్కరు కూడా ఇంకా నవీన్ ఒక బిజినెస్ ఉంది, మంచి బిజినెస్ చేస్తావని అడిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు నాకు అప్పుడు, 20 years బ్యాక్ చూసుకుంటే. సో ఈ రోజు నేను ఒకవేళ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో వాళ్ళకు చెప్తున్నది ఏంటంటే, ఒకవేళ మీకు బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అంటే అది ఏంది అని చెప్పేసి అధ్యయనం చేసి, సో దాంట్లో మనం మెరుగుపడితే మనకి ఎంత లైఫ్ ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఆర్ యు విత్ మీ? ఎస్. ఓకే, సో నేను ఈ చట్రంలో ఇరుక్కున్న కాంచెల్లి ఒకసారి చూడండి. అంటే ఇది ప్రతి ఒక్కరి లైఫ్ లో జరుగుతుంది, నా ఒక్కరి కాదు. సో ప్రతి సామాన్య మిడిల్ క్లాస్ వాళ్ళకి జరిగేది అన్నమాట ఇది. ఎందుకంటే మనం జాయిన్ అయినప్పుడు 3,000కో 4,000కో, ఇప్పుడు చూసుకుంటే 25లో 10,000కో జాయిన్ అవుతాము. సో జాయిన్ అయిన వెంటనే మనకు ఒకటి ఏమవుతాలే, బైక్ అవసరం ఉంటది. సో ఆ బైక్ కు మనము బండి కొనడం స్టార్ట్ చేసినామంటే మనం వచ్చిన శాలరీలో ఈఎంఐ తోని స్టార్ట్ అవుతుంది మన లైఫ్. 21 సంవత్సరంలో మన లైఫ్ ఈఎంఐతో స్టార్ట్ అయితే ఎక్కడికి ఎండ్ అవుతుందంటే ఈవెన్ 60-70 వచ్చే వరకు మన జీవితము రిటైర్మెంట్ అవుతుంది, కానీ మన ఈఎంఐ అనేది అయిపోదు. ఎందుకంటే ఈ సైకిల్ అనే చట్రంలో మనం తిరుక్కొని ఉన్నాం కాబట్టి. సో అది ఎప్పుడు అయిపోతుందంటే అప్పటికి అయిపోతుంది కాబట్టి. సో ఈ జాబ్ అనే చట్టంలో ఇక్కడ నుంచి బయటకు ఎప్పుడు వస్తామా అని చెప్పేసి, ఎందుకంటే నేను ఈ చట్టంలో ఉంటే ఖచ్చితంగా నేను చంద్రుడిని, నా యొక్క గోల్ను రీచ్ అవ్వలేను. సో దీనికి ఏం చేయాలంటే ఖచ్చితంగా మనము, మరి నీకు సక్సెస్ వస్తుందా? నేను చెప్తాను 100% రాదు. ఎందుకంటే నేను కాదు, 10,000 జీతంతో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు 50,000కో 1,00,000 రూపాయలకు ఎండ్ అవుతుంది. కానీ ఈ 1,00,000 రూపాయల వరకు వాళ్ళ యొక్క ఫ్యామిలీని పోషించుకుంటూ ఏదో చిన్న అవసరాలు, అంటే చిన్న ఇంట్లో చిన్న టీవీ, చిన్న ఫ్రిడ్జ్, ఒక చిన్న బైకు కొనుక్కొని, లేదంటే ఎంత కొంచెం స్తోమత ఎక్కువ ఉండి వాళ్ళ తల్లిదండ్రులకు ఏమన్నా పాస్తులు ఉంటే అవి కొంచెం అమ్ముకొచ్చుకొని హైదరాబాద్లో చిన్న ఇల్లు తీసుకొని అక్కడ ఉండడం వరకు తప్ప తను మాత్రం హ్యాపీగా ఉండలేడు. సో ఏదో ఒక ఫంక్షన్ వచ్చింది, వీక్ డేస్ లో ఒక ఫంక్షన్ వచ్చిందంటే ఖచ్చితంగా లీవ్ పెడదామంటే లీవ్ ఇవ్వడు వాడు. సో మనం వెళ్దామంటే మన ఇంట్లో ఫ్యామిలీని తోలుతాం తప్ప మనం వెళ్తానికి మనకు ఆస్కారం లేదు. సో మన పెత్తనం మొత్తం ఎవరి దగ్గర ఉంటుందంటే ఆ సైకిల్ చట్రంలో ఉన్న మన యొక్క జాబ్ చేసే వాడి దగ్గర ఉంటుంది, రైట్? సో అప్పుడు నీకు సక్సెస్ వస్తుందా అంటే నేను చెప్తాను 100% సక్సెస్ రాదని చెప్తాను. కరెక్ట్ ఫ్రెండ్స్, లీడర్స్? ఓకే, మరి నేనేం చేశానంటే, సో ఈ చట్రం నుంచి వెళ్ళి బయటపడడానికి ఎన్నో రకాలుగా ఆలోచించాను. సో రాత్రింబగలు నా జాబ్ చేసుకుంటూ నేనేం చేస్తే బాగుంటది, నేను ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చివరకు నేను చేసే జాబ్ది కరెక్ట్ కాదేమో అనుకుని అలా సెర్చ్ చేసుకుంటూనే వస్తాను. కానీ ఇప్పటికీ నాకు 20 సంవత్సరాల వరకు కూడా నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరకలేదు. సో నా అదృష్టవశాత్తు నా యొక్క మిత్రుడు, నా యొక్క శ్రేయాభిలాషి, నా మంచి కోరే వ్యక్తి సో నన్ను ఈ బిజినెస్ లోకి తీసుకెళ్లాడు. అది కూడా
మేమిద్దరము ఒక దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పేసి అని చెప్తే మాకు దేవుడు అనేవాడు మాకు సాయం చేస్తానని చెప్తే ఎలాగని చెప్తున్నాము. సో మీరు ఒక ఇద్దరు దగ్గరికి వెళ్ళమని చెప్పేసి ఆ రోజు మేము ఎన్ని రోజుల కలయికలో సో ఆ రోజు ఒక దగ్గరికి వెళ్తే సో ఇలా ఉంది అని చెప్పగానే ఇమీడియట్ గా సో నువ్వు నాతో పాటు నడిస్తే నేను నీతో పాటు నడుస్తా అని చెప్పేసి ఇద్దరం కలిసి ఈ బిజినెస్ కి రావడం జరిగింది. సో అయితే ఏంటంటే ఈ చట్రం నుంచి బయటికి రావాలంటే సో నేనేం మార్చుకోవాలి, నా యొక్క వెహికల్ మార్చుకోవాలి. సో నాకు సక్సెస్ రావాలంటే ఏం చేయాలి, నేను ఈ బయోటోరియము అనే వాహనాన్ని మార్చుకోవాలి. సో నేను మార్చుకున్నాను, నేను స్టార్ట్ అవుతున్నాను. సో ఇక్కడ నా యొక్క పరికరం స్టార్ట్ అవుతుంది. ఇది ఈ రోజు కాకున్నా రేపు కాకున్నా మరి ఒక సంవత్సరంలో ఖచ్చితంగా నేను చంద్రుని చేరుతాను. ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గోల్ పెట్టుకున్నాను అనుకో, 3వ సంవత్సరం ఎండింగ్ రోజు వరకు నేను ఖచ్చితంగా నేను ఒక మూన్ చేరుతా అని చెప్పేసి ఈ యొక్క బయోటోరియంలో ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. ఓకేనా? సో మరి తెలుసుకునే ముందు మనం ఒక ముందు స్లైడ్కి వెళ్దాం. సో నేను వాహనం మార్చుకున్నాను, కానీ నీ వాహనం మార్చుకున్న ముందుకు సో నేను ట్రెడిషనల్ లైఫ్ లో, నీ ట్రెడిషనల్ లైఫ్ నాది కాదు అందరిది ట్రెడిషనల్ లైఫ్ లో మనం ప్రజెంట్ ప్రతి ఒక్కరూ ఏదో ఒక హౌస్ వైఫ్ ని కావచ్చు, లేదా చిన్న జాబ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఎక్కడి నుంచైనా అందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇప్పుడు సో ఆ వర్క్ ఎలాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి మీరు ఎక్కడైనా ఒక ఇంటి దగ్గర కిరాయి ఉండడము, లేదంటే ఒక 10th క్లాస్ ఒక కంపెనీలో జాబ్ చేసినప్పుడు మీరు వదిలి వేరే కంపెనీకి వెళ్ళాలంటే ఎంత బాధగా అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం వెళ్ళలేమన్నమాట అక్కడి నుంచి విడిచిపెట్టి. అక్కడ ఉన్న వాతావరణం కావచ్చు, అక్కడ ఉన్న కంపెనీ ఎంప్లాయీస్ కావచ్చు, సో అక్కడికి వదిలిపెట్టి వెళ్ళలేము. అంటే ఈ జాబ్ అనేది కూడా ఇలానే ఉంటుంది. సో మీ ప్రతి ఒక్కరు చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది అలాగా మారుతుంది. సో నువ్వు ఎప్పుడైతే నీ మైండ్ సెట్ మార్చుకుంటావో అప్పుడే నువ్వు నీ యొక్క వాహనాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తావు. లేదు అంటే నువ్వు 20 సంవత్సరాల కింద బైకు పెట్రోల్ పోసి పెట్రోల్ తాగినా డీజిల్ తాగినా దాన్నే వాడుతూ తప్ప నీ బైక్ ను మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యవు. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో అందరికీ తెలిసిన విషయం ఇది, బట్ నేను ఏంటంటే కొంచెం ఎఫెక్టివ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ది ట్రెడిషనల్ జాబ్ వర్సెస్ ఈ బయోటోరియానికి. ట్రెడిషనల్ జాబ్ అంటే మనం రెగ్యులర్ గా చేసే జాబ్లు మనం. సో మనం రెగ్యులర్ గా జాబ్ చేస్తే ఇప్పుడు ఏమంటారు 6 మంత్స్ వరకు జాబ్ చేసాం అనుకోండి, ఒక్కసారి ఆలోచించండి మై డియర్ లీడర్స్, ప్రతి ఒక్కరము ఒక 10,000 జాబ్ రావాలంటే కనీసం ఒక 2-3 నెలలు కష్టపడి రాత్రింబగలు కష్టపడి దానికి సబ్జెక్ట్ నేర్చుకొని నీ గురించి నీకు చెప్పాలంటే నీకు తెలిసిన నీ తల్లి మదర్ లాంగ్వేజ్ ని వదిలిపెట్టి ఎవడో ఇంగ్లీష్ వాడు ఇచ్చిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని పట్టుకొని మనము నా పేరు నవీన్ కుమార్, మై నేమ్ ఇస్ నవీన్ కుమార్, ఐ హావ్ ఏ సో అండ్ సో ఎక్స్పీరియన్స్, సో ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ సో అండ్ సో మై డిస్ట్రిక్ట్, మై పేరెంట్స్ ఈ సో అండ్ సో, ఐ హావ్ వర్క్డ్ అండ్ సో అండ్ సో కంపెనీ అని తాను చెప్పి చెప్పి బట్టి వాని ముందు అరగంట సేపు మనము పాకులాడితే తప్ప వాడు 1,00,000 క్వశ్చన్లు వేసి మనకు లాస్ట్ కు జాబ్ ఇస్తే 6 మంత్స్ లో మనకి ఇచ్చేది. ఎప్పుడైతే జాబ్ ఇస్తాడో జాబ్ ఇచ్చుకున్నాక నీ యొక్క లైఫ్ స్టైల్ ఎలాగుంటుంది, నువ్వు ఇంత ముందు వేసుకున్న డ్రెస్ వేసుకుంటానికి కుదరదు, నువ్వు ఇంత ముందు వేసుకున్న చెప్పులు వేసుకుంటానికి కుదరదు, నువ్వు ఇంత ముందు నేను నా టైంకి తిన్న టైం కుదరదు. వాడు ఖచ్చితంగా నీకు 9 గంటలకు ఆఫీస్కి రమ్మంటే ఆఫీస్కి వెళ్ళాల్సిందే. 1 గంటకు లంచ్ అంటే నువ్వు 1 గంటకు లంచ్ టైం వెళ్ళాల్సిందే. మళ్ళీ 2 గంటలకు ఆఫీస్లోకి వెళ్ళాలంటే 2 గంటలకు ఆఫీస్లోకి వెళ్ళాల్సిందే. అంతేకాని నా ఇష్టం వచ్చినప్పుడు తింటాను అని చెప్తే వాడు ఒప్పుకుంటాడా? ఖచ్చితంగా ఒప్పుకోడు. సో ఇవన్నీ రూల్స్ పెట్టాడు కదా. పోనీ నీకు శాలరీ ఎంత ఇస్తున్నంటే నీకు అక్షరాల 10,000 రూపాయలతో నీ జీవితం స్టార్ట్ అయిపోతే నువ్వు వాడు చెప్పిన పని 8 గంటలు చేయాల్సిందే. 8 గంటలు 30 రోజులలో 4 ఆదివారాలు పోతే కొన్ని కంపెనీలో ఆదివారాలు కూడా రమ్మంటారు. సో నేను రాను సార్ అంటే నువ్వు ఇక్కడికి ఈ రోజుతో స్టాప్ అయిపో, నీకు ఈ 10 రోజుల జీతం కూడా ఇవ్వనని చెప్తారు. కొన్ని కాంట్రాక్ట్ బేస్ కంపెనీలు, కొన్ని కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు అలా చేసేవారు కూడా ఉన్నారు మన టీంలో. మన టీంలో కాదు, బయటికి వెళ్తే చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూస్తే అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే నిజంగా అయ్యో పాపం అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి సాయం చేస్తుందంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటారు, ఏదో ఒకటి చెప్తారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ మార్చుకుంటానికి వాళ్ళు అస్సలు ముందుకు రారు. అలా ముందుకు వచ్చిన వాళ్ళమే ఇక్కడ ఉన్న ఇప్పుడు 47 మంది. ఈ టీంలో ఉన్న 47 మంది అంటే మనము ఆ పొజిషన్ నుంచి మనం ఈ పొజిషన్కి వచ్చాము. సైకిల్ నుంచి మనము ఈ బయోటోరియం అనే వాహనాన్ని మనము మార్చుకున్నాము. ఓకే, ఈ 6 మంత్స్ లో వాడు నీకు జాయిన్ అయినాక ట్రైనింగ్ ఇస్తాడు. ట్రైనింగ్ నీవు కూర్చోబెట్టి సార్ నాకు అన్ని తెలుసు అన్నా కానీ నీవు ఖచ్చితంగా ఉదయం 9 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు నీకడ ఏసీ లేని రూమ్ లో, కనీసం ఫ్యాన్ కూడా లేని రూమ్ లో కూర్చోబెడతాడు. నీకు వాటర్ కూడా దొరకవు అక్కడ అందులో కూర్చుంటే. ట్రైనింగ్ అంత భయంకరంగా ఉంటుంది. సో అక్కడ నువ్వు పెన్ను కూడా పట్టని నీ యొక్క పొజిషన్ ని, సో నీకు పెన్ను బట్టి నీ బయోడేటా గురించి రాయమంటాడు, కంపెనీ బయోడేటా గురించి రాయమంటాడు, కొన్ని రికార్డులు అప్డేట్ చేయమంటాడు. సో అలాగా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 30 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయి నీలో ఉన్న పేషెన్స్ ని, నీలో ఉన్న యాటిట్యూడ్ ని అన్ని చూసిన తర్వాతనే నెల అయిపోయిన తర్వాత నీకు ఏదో ఒక డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసి అప్పుడు ఇస్తారు. అంటే నెల రోజుల పాటు మనం ఈవెన్ జైల్లో ఉన్నట్టుగా మనం భావించి సో ఆ టైంకి వెళ్ళి అక్కడ ఉన్న క్యాంటీన్ ఫుడ్ తిని మనం ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే ఫ్రెండ్స్.
సో ఓకే, అలా చేసాము. 6 మంత్స్ అయిపోయింది. నెక్స్ట్ 1 ఇయర్కి వచ్చాను. సో 1 ఇయర్కి వచ్చే వరకు నాతో పాటు మరి 10 మంది జాయిన్ అయ్యారు కదా. 10 మందిలో 10 మందికి ఇంక్రిమెంట్ లెటర్లు ఇవ్వాలి. సో హైకులు పెంచాలి. ఆ 10 మందిలో ఎవడో ఒకడు ఆ పైన ఉన్న మేనేజర్ కు సోప్ వేయడం కానీ, లేదంటే వాడిని బతిమలాడి మనతో ఏదో చేసుకొని బిర్యానీ పార్టీలు ఇచ్చి చేస్తుంటే, సో ఈ 10 మందిలో ఎవడికి ఇస్తానంటే, నువ్వు కష్టపడ్డ గుడ్డు కష్టపడ్డ నీకు ఇవ్వడు. నీకు 3,000 రూపాయలు పెంచుతానికి వాడికి మనసు రాదు. ఎందుకంటే నువ్వు కష్టపడే కష్టం వాడికి అవసరం లేదు. సో వాడేం చేస్తాడంటే వానికే ఇస్తాడు. నువ్వు ఇంత గింజుకున్నా కానీ ఒక 2,000, 2,500 ఇస్తాడు. నువ్వు చేసిన పనికి చాలులే అని చెప్పేసి మనం చిరాకు పెట్టుకుంటూ ఒక 3,000 రూపాయలు ఇచ్చాడనుకోండి. సో నీకు ఏమన్నా కష్టం తప్పిందా? నీ 8 అవర్స్ టైం తప్పిందా? 300 డేస్ తప్పిందా? 100% తప్పలేదు. సరే 1 ఇయర్ అయిపోయింది. నువ్వేమన్నా నీ మైండ్ ఉపయోగించగలవా? నేను ఇది చేయగలను సార్ అని చెప్పి కష్టపడగలవా? చేయలేవు. వాడు చెప్పింది చేయాలి. వాడు ఏం చెప్తే అది చేయాల్సిందే. ఓకే, 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో ఇంకొక 5,000 పెరిగింది కానీ, నీ యొక్క రూమ్ రెంట్ ఇంటికాడ ఒక 3,000 రూమ్ రెంట్ పెంచారు. డీమార్ట్‌లో సామాన్లు పెరిగాయి. పెట్రోల్ ధర పెరిగింది. సో నీ యొక్క పాప స్కూల్‌కొచ్చింది. స్కూల్‌లో ఒక 20,000 ఫీజు పెరిగింది. 5,000 ఇంటూ లే నే 5,000 ఇంటూ ఒక సంవత్సరం వేసుకుంటే 60,000. 60,000లో కటింగ్‌లు పోతే నీకొచ్చేది 40,000. నీకు ఒక పాప స్కూల్ 30,000. సో నీకక్కడ మిగిలిందేంది? మళ్ళీ అదే 15,000. సో ఓకే, 2 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయిపోయింది. సో నీకు 5 సంవత్సరాలు అయిపోతే నీకు ఒక 6,000 ఇచ్చినారు. అయినా కానీ నీకు నీకు పెరిగే ఖర్చులతో సమానం చూసుకుంటే నీ సాలరీ ఎంతుంది? లీడర్స్ సేమ్ అంతే ఉంది. సో 5 అయిపోయింది, 10 అయిపోయింది. కానీ నీ యొక్క బతుకు మారలేదు. నీ యొక్క టైం మారలేదు. నీ యొక్క డేస్ మారలేదు. మారింది ఎవడి మారింది? సో ఈ రోజు మనం పేపర్‌లో చూస్తే పలానా కంపెనీ యొక్క స్టాక్ ఇంతొచ్చింది. పలానా కంపెనీ యొక్క షేర్ ఇంత అయిందని చెప్పేసి, వేల కోట్లు అయిపోయిందని చెప్పేసి అన్నారు. సో ఒక సాఫ్ట్‌వేర్ అధినేతది 68,000 కోట్లు లాస్ అయిందని చెప్తున్నారు. ఒక సాఫ్ట్‌వేర్ అధికారి ఈ రోజు ఒక 50,000 కోట్లు వచ్చిందని చెప్తున్నారు. సో అందులో మనకేమన్నా రూపాయి వస్తుందా? మనకొచ్చే సాలరీనే వస్తుంది. ఓకే, 10 అయిపోయింది, 20 అయిపోయింది. సో నీకు ఆల్‌మోస్ట్ లైఫ్ టైమ్ దగ్గరికొచ్చింది. నీ రిటైర్మెంట్ దగ్గరికొచ్చింది. నీకేమన్నా టైం మారిందా? నువ్వు ఒక 50 ఇయర్స్ వచ్చావు. నాయనా నువ్వు ఒక 50 ఇయర్స్ వచ్చావు కదా! నువ్వు 8 గంటలు అవసరం లేదు. ఒక 4 గంటలు ఇంట్లో పడుకోమని చెప్తాడా ఎవడైనా? నీకు కాలుకు దెబ్బ తాకినా, చేయికి దెబ్బ తాకినా నీకు ఏమైనా కానీ నీకు సాలరీ ఇవ్వరు. నువ్వు ఇంట్లో కూర్చోవాల్సిందే. కానీ చివరికెళ్ళే వరకు 8 గంటల పని చేయాల్సిందే. పని చేస్తేనే నీకు డబ్బులు వస్తాయి. ఇక్కడ 20 సంవత్సరాలు గడిస్తే నీ యొక్క జీవితం మారుతుందంటే 100% మారదని చెప్తాను. సో ఇప్పుడు 30 సంవత్సరాలొచ్చింది. నీ రిటైర్మెంట్ వచ్చింది. ఈవెన్ ఇంతకుముందు చూసుకుంటే ఒక పీఎఫ్ అని వచ్చేది వాళ్ళ బతకనికి. కానీ ఈ రోజుల్లో ఆ గవర్నమెంట్ కనికరించలేదు. సో పీఎఫ్ గూడా ఇవ్వట్లేదు. సో నువ్వు ఈ రోజు 50 సంవత్సరాలు వచ్చినంటే నువ్వు రిటైర్మెంట్ పోయి ఇంటికాడ కూర్చుంటే కనీసం నీ కొడుకులు, నీ బిడ్డలు గూడా నిన్ను చూసే పరిస్థితి కూడా లేదన్నమాట. ఎందుకంటే నీకు తర్వాత నీకు ఒక్క రూపాయి కూడా నీకు వచ్చేది లేదు. నువ్వు బయట గూడా మనకు పని చేసే ఆస్కారమే లేదు. సో అంటే లాస్ట్‌కొచ్చే వరకు సక్సెస్ ఏమో దేవుడు పక్కకుంటే, సో అసలు మన లైఫే ఇలాగా తయారైంది. మరి చూడండి, జాబు వర్క్ నో ఎర్నింగ్. ఓన్లీ ఎర్నింగ్ ఈస్ స్టాగ్డ్ అలాగే ఉండిపోయింది. మరి ఇప్పుడు మన యొక్క బిజినెస్ ఈ బయోటేరియం బిజినెస్ గురించి ఎలాగుందని చెప్పేసి లైఫ్ స్టైల్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. సో మనము జాయిన్ అయినప్పుడు రిస్క్ ఉంటుంది. నువ్వు 10 మందికి ఫోన్ చేస్తే 10 మందిలో 8 మంది, "అబ్బా! నువ్వు ఇన్ని రోజులు ఏం చేశావు? అబ్బో! మళ్ళీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశావా? మాకు తెలుసులే" అని అంటారు. ఓకే, మనం ఫోన్ పెట్టేయడం. రెండో వాళ్ళకి ఫోన్ చేసాం. నేను మొన్ననే విన్నా బట్ చూద్దాం. ఓకే. సో అది. అలాగా కొన్ని కొన్ని కాల్స్ అసలు వింటుంటే మనకు ఎర్లీ మార్నింగ్ లేవగానే అసలు మనకు ఈ బిజినెస్ చేస్తామా అని చెప్పి అంత విరక్తొస్తుంది. కానీ మనం అవన్నీ పట్టించుకోవద్దు. సో మనం ఒక 6 మంత్స్ ఇక్కడ రెడ్ మార్క్ ఎంత వరకు ఉంది ఫ్రెండ్స్? ఎంతమంది ఉంది లీడర్స్? సో ఇక్కడ ఆల్‌మోస్ట్ ఎండింగ్ అంతా రెడ్డే ఉంది. జీరో ఇన్‌కమ్. నేను జాయిన్ అయ్యాను. నాకు డబ్బులొస్తలేవు. కానీ నేను పని చేస్తున్నాను. డబ్బులొస్తలేవు. చెయ్యి. ఇక్కడ వరకు. ఎప్పటి వరకు? 6 మంత్స్. నేను 6 మంత్స్ అని ఇక్కడ చెప్పాను. కానీ నీకు 1 మంత్‌లోనే వస్తున్నది. నేను 1 మంత్‌లో నా టీమ్‌లో చూపిస్తున్నాను. నా పైన అప్లైనర్ 1 మంత్‌లోనే చూపిస్తున్నాడు. సో టీమ్ లీడర్ అంటే ఒక్క లీడర్ మాత్రమే ఎదగడం కాదు. లీడర్‌తో పాటు కింద ఉన్న టీమ్ కూడా ఎదిగించుకోవడమే టీమ్ లీడర్ యొక్క లక్షణం. సో ఈరోజు ప్రశాంత్ సార్ చేస్తున్నారంటే, లక్ష్మణ్ సార్ చేస్తున్నారంటే, పురుషోత్తం సార్ చేస్తున్నారంటే, అటుకం శేఖర్ సార్ చేస్తున్నారంటే లీడర్స్ వాళ్ళ యొక్క టీమ్‌ను తీసుకుంటూ నా టీమ్‌లో ఇంతమందికొచ్చింది అని చెప్పుకుంటే ఎంత గర్వకారణం ఉంటుంది. ఒక్కడే ఈరోజు మనం 10 మంది ఏదన్నా ఒక ఫంక్షన్‌కెళ్ళినప్పుడు, ఈరోజు మనం 10 మంది టీమ్‌లో ఒక ముంబైకెళ్ళినప్పుడు, నా టీమ్‌లో నాకొచ్చిన అచీవర్ ఇతను, నాకింత వచ్చిన అచీవర్ ఇతను అని చెప్పుకుంటే ఎలాగుంటుంది? సో ఎవ్వరికీ రాకుండా నా ఒక్కనికే వచ్చని చెప్పుకుంటే తను టీమ్ లీడర్ అనబడరు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా లీడర్ అనేవాడు తండ్రితో సమానము. తండ్రి పిల్లలకు ఎప్పటికీ మోసం చేయడం అనేది అది ఎంత వాస్తవమో టీమ్ లీడర్ గూడా కింద వాళ్ళకి మోసం చేయడం అనేది గూడా అంతే వాస్తవం. ఓకే, 6 మంత్స్ అయిపోయింది. నెక్స్ట్ 12 మంత్స్ వచ్చింది. సో 12 మంత్స్ వచ్చే వరకు
నీలో నీ యొక్క లీడర్స్ కావచ్చు, నీ పైన అప్లైనర్స్ కావచ్చు. సో వాళ్ళకి ఇంత వస్తుందని చెప్పేసి నువ్వు స్టేటస్ పెట్టుకోవడం వల్ల నీ కొంతమంది జాయిన్ అవ్వడం వల్ల సో నీకు కొంచెం ఇన్కమ్ వచ్చింది. సో నాకు ఒక ₹500 వెల్కమ్ బోనస్ వచ్చింది. నేను 10 రోజులు కష్టపడితే. కానీ ఆ 10 రోజుల కష్టం అనేది నాకు ముందు ముందు వస్తుందని చెప్పేసి మనం చెప్పుకోగలిగితే, ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే సో ఆటోమేటిక్‌గా మనకు 12 మంత్స్‌లో 20% ఇన్కమ్ కనబడుతుంది అట్‌లీస్ట్. సో అప్పుడు 80% రిస్క్ ఉంటుంది. సో రిస్క్ అనేది ఉంటుంది. రిస్క్ ఎక్కడి వరకు ఉంటుందంటే ఇంకా నెక్స్ట్ ఉంటుంది. ఓకేనా? సో 80% రిస్క్ ఉంటుంది అక్కడ 20% నెక్స్ట్ 18 మంత్స్ సో కొంచెం స్టేబుల్‌గా వచ్చేసి కొంచెం అమౌంట్ కనబడుతుంటే స్టేటస్‌లో పెడుతుంటే నీలో ఆనందం వచ్చేస్తుంది. ఎప్పుడైతే నీకు అమౌంట్ కనబడుతుందో నీలో ఉత్తేజం వస్తుంది. నీలో నీలో ఏం కనబడుతుందంటే నవ్వు కనబడుతుంది. నువ్వు ఎవరితోని మాట్లాడినప్పుడు హ్యాపీగా ఓకే. నాకొస్తుంది అని చెప్పేసి నీలో ఒక సంతోషం కనబడడం వల్ల నీకు ఎదుటి వాళ్ళు నిన్ను రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో 18 మంత్స్ అయిపోయి 24 మంత్స్‌కొచ్చే వరకు నేను చెప్పేది ఫ్రెండ్ లీడర్స్ ఇక్కడ నేను చెప్పేది మంత్స్ చెప్తున్నాను. ఇంతకుముందు ట్రెడిషనల్ లైఫ్‌లో ఇయర్స్ చెప్పాను ఇక్కడ. మంత్సే చెప్తున్నాను ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో 24 మంత్స్ వచ్చే వరకు నిన్ను యాక్సెప్ట్ చేసేవాళ్ళు. నువ్వు ఏ రోజైతే ఫస్ట్ రోజు 100% రిస్క్‌లో నువ్వు ఫోన్ చేసినప్పుడు, "అరే వద్దురా! నీ వల్ల కాదు, నా వల్ల కాదు" అని చెప్పినోళ్ళు, ఇదేదో చేస్తున్నావు కదా! అమౌంట్ వస్తుంది కదా! నెమ్మదిగా వాళ్ళ మాటలు చూడు వాళ్ళ వాయిస్‌లో. అది ఏదో నువ్వు చేస్తున్నావు కదా! ఏదో పెట్టుకుంటున్నావు ఈ బయో టూరియమా ఏదో ఈ బయో టూరియం అని పెట్టుకుంటున్నావు కదా! అని అడిగినప్పుడు, "ఆ! అవును. అవును. యెస్ కరెక్ట్ అన్నయ్య ఇలాగ ఉంది" అని చెప్పితంటే, "అదేదో నాకు కూడా చూడొచ్చు కదా!" అంటే, "సరే ఒకసారి మీరు టైం ఫ్రీగా ఇస్తే వస్తా" అంటే, "నేను ఫ్రీగానే ఉన్నా. నాదేం చేస్తున్నా నేను" అని చెప్పేసి, ఆ రోజు నువ్వు చేయలేవని చెప్పిన, నిన్ను అవమానించిన గొంతుకనే ఈరోజు మళ్ళీ నీ దగ్గరికొచ్చేసి, నేను కూడా చేస్తా అని చెప్పేసి వస్తది. ఇక 24 మంత్స్ అయిపోయింది. నువ్వు ఒక లీడర్‌గా ఎదిగావు. నిన్ను స్టేజ్ మీదకి పిలిచారు. ఇక్కడ మనకు నువ్వు నీ 20 సంవత్సరాల జీవితంలో నీ ఒక్కరోజు కూడా స్టేజ్ ఎక్కని నిన్ను పిలిచిన మానవుడు లేడు. నిన్ను పిలిచిన కంపెనీ లేదు. నిన్ను పిలిచిన ఇండస్ట్రీ లేదు. సో, ఇక్కడ నీకు 24 నెలలు అయిపోయే వరకే నీ దగ్గర ఏముంది? నీలో ఏముంది అని చెప్పేసని నీలో ఉన్న శక్తిని తీసి బయటికి తీసి నీలోని ట్రైనింగ్స్ కానీ, నీ యొక్క మీటింగ్స్‌లో గాని, ఫిజికల్ మీటింగ్‌లో గాని, ఎక్కడికెళ్ళినా గాని, ముంబైకెళ్ళినప్పుడు గాని, అక్కడ మనల్ని పిలిచి, మన సాదరంగా గౌరవించి, మనకు సాల్వ సత్కారాలు చేసినప్పుడు నీకు ఎంత ఆనందం ఉంటుందంటే, జీవితంలో నువ్వు ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఎందుకు ఆనందం లేదని చెప్పేసి నేను చెప్తున్నాను. సో, 30 మంత్స్ వచ్చింది. ఇక్కడికొచ్చే వరకు నీకు ఆల్‌మోస్ట్ ఇన్‌కమ్ పెరిగిపోయింది. ఈరోజు మన ప్రశాంత్ సార్‌ని చూసుకుంటే, ఈరోజు మన లక్ష్మణ్ సార్‌ని చూసుకుంటే, సో, వాళ్ళకి ఇంత ఇన్‌కమ్ వచ్చని చెప్పుకుంటే, వాళ్ళకి ఇన్‌కమ్ స్టార్ట్ అయిపోయింది. సో, వాళ్ళేందంటే ఇప్పుడు మనము ఇంకా రేపే మన వెంకట్రావు సార్‌ను సో, ఇప్పుడు గెస్ట్‌గా తీసుకొచ్చుకుంటాం మనం. సో, నేను నాలాంటి లీడర్స్ ఇంకా లీడర్స్ ఇక్కడ ఉన్న 50 మంది లీడర్స్ కూడా మనము సార్‌ను గెస్ట్‌గా ఇన్వైట్ చేయడం. అంటే ఇన్‌కమ్ అనేది వస్తుంది. సార్‌కి ఇప్పుడు 2,00,00,000 అచీవర్ అయినాడు. సో, నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు 3,00,00,000, 4,00,00,000 అచీవర్ అవుతాడు. సో, మనం గ్రేట్‌గా నా యొక్క లీడర్, నా యొక్క పైన అప్లైనర్ సో, 2,00,00,000 లీడర్‌ని తీసుకున్నాను అని చెప్తే తన రిస్క్ అనేది తక్కువ. కానీ అయినా గాని తను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాడు. సో, ఆ రిస్క్ అనే చిన్న రిస్క్‌లో నువ్వు పిలిచినా, నేను పిలిచినా కష్టం రాత్రింబవళ్ళు కష్టపడుతూనే ఉంటాడు. సో, 30 నెలలు అయిపోయింది. ఇప్పుడు 30 నెలల స్థానంలో ఉన్నాడు సారు. సో నెక్స్ట్ 36 మంత్స్. 36 మంత్స్ వచ్చే వరకు అంటే 3,00,00,000 అచీవర్ అయిపోయిన తర్వాత సో తను ఓన్లీ వెళ్ళడము, అక్కడ ప్లాన్ చెప్పడము, తన గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడము, తన యొక్క మీటింగ్‌లో అటెండ్ అవ్వడం జరుగుతుంటాయి. ఇక్కడ ఇన్‌కమ్ అనేది వస్తున్నది. సో ఎప్పుడైతే మనం ఆల్రెడీ ఒక చెట్టు పెట్టినప్పుడు మామిడికాయలు వస్తుంటాయి కోసుకొని దాన్ని పచ్చబెట్టుకొని స్వీట్ తినేసి సో ఆటోమేటిక్‌గా మనం ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో సో ఇలాగ ఎంజాయ్ చేసాము. ఎన్ని నెలలు వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది? ఓన్లీ 36 నెలలు అంటే 3 సంవత్సరాలు. సో, నువ్వు 5 సంవత్సరాలు, 20 సంవత్సరాల వరకు చేసినా గాని నీకొచ్చిన లేనిది 3 సంవత్సరాల్లో నీకొక ఇష్టమైన కారు కొనుక్కోవచ్చు. నీకిష్టమైన ఇల్లు కొనుక్కోవచ్చు. నీకిష్టమైన ఫంక్షన్ ఇక్కడేమన్నా ప్రాబ్లమ్ ఉందా? ఈరోజు పొద్దుగాల లాగిన్ అయ్యేది ఉందా ఇక్కడేమన్నా? 6 మంత్స్‌లో, 12 మంత్స్‌లో, 36 మంత్స్‌లో? సాయంత్రం 7 గంటలకేమన్నా ఇంటికెళ్ళేది ఉందా? మధ్యాహ్నం ఏమన్నా నీకు లంచ్ టైమ్ ఉందా? నువ్వు స్టార్టింగ్ డే 1 నుంచెళ్ళి 36 నెలల వరకు గూడంక సో, ఏ రోజు గూడంక నీకు టైమ్ ఉండదు. సో, నువ్వు ఈరోజు కష్టపడి నువ్వు చేసుకొని, నాకిది అయిపోయింది లీడ్ అని చెప్పేసి, నువ్వు 1 గంటకైనా ఇంటికి రావచ్చు. రాత్రి 12 గంటలకైనా ఇంటికి రావచ్చు. సో, నువ్వు ఏ రోజొస్తావు? సో, నీకు ఏ రోజు ఫోన్ చేసినా, ఏ రోజు ఫంక్షన్ ఉన్నా, ఫంక్షన్‌లోకెళ్ళి వాళ్ళని సాధారణంగా గౌరవించి, సో, వాళ్ళకు అటెండ్ అయ్యి ప్రతి ఫంక్షన్‌కి అటెండ్ అవ్వచ్చు. సో, నాకంటూ నీ యొక్క ధైర్యాన్ని, నీ యొక్క అనుభూతులను ప్రతీదిని గూడా ప్రతి ఒక్కరికి పంచుకునే అవకాశం ఉంది. సో, నీతో పాటు నీ ఎనకాల ఒక టీమ్ ఉంది. సో, ఆ టీమ్ గురించి మనము ఇప్పుడు నెక్స్ట్ సెషన్‌లో చేసుకుందాం. సో, ఇక్కడ మనకెలాంటి అవకాశం ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మన లైఫ్ స్టైలే మారిపోతుంది మన ఈ బయోటోరియంలో. సో, ఇక్కడ వచ్చిన 50 మందికి సో, లైఫ్ స్టైల్ ఖచ్చితంగా మారుతుందని చెప్పేసి మళ్ళీ నేను సెషన్ తీసుకున్నప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో, ఇక్కడ చూడండి రిస్క్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడొచ్చేసి మనకు ఎర్నింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో, ఓకే. సో, కాలానికి అనుగుణంగా మనం ఆర్థిక అభివృద్ధి సాధించి ఒక ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించి మెరుగైన జీవన శైలికి మనం ఈ బయోటోరియం మనకు ఎంతోగానో తోడ్పడుతుంది. ఓకేనా? సో, ఇది ఒక ఈ బయోటోరియం అండ్ మన యొక్క ట్రెడిషనల్ లైఫ్‌కి. సో, మరి ఇలాంటి జీవన విధానాన్ని మనము పెంపొందించుకోవాలంటే సో, మనం ఏం చేయాలంటే సో, ఫస్ట్‌గా
సక్సెస్ ఉన్నది కదా, సక్సెస్ కు ముందు మనం ఏం చేయాలంటే ఒక చిన్న స్లైడ్స్ ఉన్నాయి, ఆ స్లైడ్స్ చూద్దామంటే మనము ఆహ్వానించే విధానాన్ని ఎలాగా ఆహ్వానించాలని చెప్పేసి మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ రోజు ఈ రోజు వ్యాపారంలోకి మనం వచ్చాము అంటే డిజిటల్ సేలింగ్ మార్కెట్ లోకి వచ్చాము. ఓకే, డైరెక్ట్ సేలింగ్ మార్కెట్ లోకి వచ్చాము. సో ఈ మార్కెట్ లోకి వచ్చి మనం సక్సెస్ దిశగా మనం వెళ్ళాలనుకుంటే మనకు ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన యొక్క టీమ్ ని బిల్డ్ చేసుకుంటాము. ఆ టీం కంటే ముందు మనం ఏంటంటే ఇన్వెస్ట్ స్టార్ట్ చేసుకోవాలి. సో మన ఫోన్ నెంబర్ లో ఉన్న వాళ్ళు ఎలా చేసుకోవాలి, ఇన్విటేషన్ అనేది ఎలా పంపించుకోవాలి. సో ఇన్విటేషన్ అనేది హాయ్ రా, చెప్పు బాగున్నావా, అరే ఇది ఒకటి ఇక్కడ చైన్ సిస్టమ్ ఒకటి లింక్ ఉంది, వస్తావా నువ్వు అంటే ఎవడు రాడిలాగా. సో అది కాదు, దానికి ఒక విధానం ఉన్నది. ప్రతి దానికి ఒక విధి విధానాలు ఉన్నాయి, రూపొందించబడినాయి. సో కాబట్టి కేవలం ఇది పేరుకు ఇన్వైట్ చేయడం కాదు, వారికి స్పష్టమైన అవగాహన ఇవ్వాలి. సో ఈ వ్యాపారంలో మనకు ఇన్విటేషన్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక 5 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. అవేంటనే ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడే మన లెఫ్ట్ సైడ్ స్లైడ్ లో చూస్తే మన యొక్క ప్రశాంత్ సార్ లెక్కన కనబడుతుంది నాకు, మన యొక్క లోకమాన్ సార్ లెక్క కనబడుతున్నాడు, మన యొక్క అటికం శేఖర్ సార్ లెక్క కనబడుతున్నాడు. తన యొక్క డ్రెస్ చూడండి ఎలాగున్నాడో. సో ఒక కోర్ట్ లీడరు. సో ఇప్పుడు నీకు జాబ్ ఇచ్చినాక నీకు ఒక కానిస్టేబుల్ ఒక ఎక్కడ సిగ్నల్ దగ్గర ఉన్నా అంటే తను ఒక కానిస్టేబుల్ ఒక యూనిఫామ్ వేసుకోకపోతే ఖచ్చితంగా ఎవరు చేయి చాపినా ఆపరు, విజిలేసినా ఎవరు బండి ఆపరు. సో తను ఒక 1000 వెహికల్ ఆపగలడు ఒక్క యూనిఫామ్ వేసుకోవడం వల్ల. సో మనం కూడా యూనిఫామ్ వేసుకొని మనం ఎదురు వ్యక్తి కనబడడం అంటే ఆ యూనిఫామ్ లోనే మనకు కనబడుతుంది వారి యొక్క ఇన్వైట్ చేసే విధానం అనేది. సో అవి ఆ యొక్క 5 రకాలు ఏందని చెప్పేసి అంటే ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఆహ్వానము, రూపకల్పన. సో ప్రధాన ప్రశ్న ఏంటిది, సమయం ఎంపిక ఎలా ఉండాలి, 2 days రూలు, ఏ ఒత్తిడి లేదు, నో ఆబ్జెక్షన్ మీటింగ్ అని చెప్పేసి ఈ యొక్క 5 గురించి ఒక 5 నిమిషాలు నేర్చుకొని నెక్స్ట్ మనం మళ్ళీ బ్యాక్ టు మన యొక్క సక్సెస్, మన టీమ్ బిల్డింగ్ గురించి వెళ్దాము. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఆహ్వానం అనేది, ఇన్విటేషన్ అనేది ఎలా ఉండాలంటే ఒక స్పష్టమైన రూపొందించుకొని ఒక ఆకర్షణీయమైన, మనం ఈ రోజు ఒకటి ఇన్విటేషన్ పెడుతున్నామంటే అందులో క్లియర్ గా మనది ఏముందో చూసుకొని మన యొక్క ప్రోడక్ట్ గురించి, మన యొక్క బయోటోరియం గురించి కరెక్ట్ గా వచ్చిందా, మ్యాటర్ ఎక్కడ వస్తుంది అని చెప్పేసి చూసుకొని, అది డిజిటల్ మార్కెటింగ్, ఈ రోజు మనం డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్నాము, సోషల్ మీడియాలో ఉన్నాము, వాట్సాప్ లో ఉన్నాము. సో నేను చేస్తాను కానీ నా సోషల్ మీడియాలో నేను పెట్టుకోను, నా ఫేస్బుక్ ప్రైవేట్ అకౌంట్, నా ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ అకౌంట్ నేను పెట్టుకొని నేను చేయనంటే కుదరదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకు అక్కడి నుంచి మనకు 10-20% లీడ్స్ వస్తాయి. మనకు ఇప్పుడు రాకున్నా నీ యొక్క ఇన్కమ్ 3400, నీ ఇన్కమ్ 6800 అని చూపించినప్పుడు నీ దగ్గర ఖచ్చితంగా వాళ్ళే కాల్ చేస్తారు. సో ఖచ్చితంగా మనం వాట్సాప్ వాడాల్సిందే, ఈమెయిల్ వాడాల్సిందే, సోషల్ మీడియా వాడాల్సిందే. అందులో మనము ఇన్విటేషన్ అనేది మనం పంపించాల్సిందే. సో బిజినెస్ ఆహ్వానం పంపించేటప్పుడు ఒకవేళ మనం కాల్ చేసాం అనుకోండి, వాళ్ళు ఫోన్ చేశారు అనుకోండి, సో వాళ్ళని ఎక్కువసేపు మనం పెడతాం. ఇంకా మనకు అలవాటు ఇంతకుముందు ఏంటంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, ఈ బిజినెస్ లోకి వచ్చామంటే మనం ఒకరికి ఫోన్ చేసామంటే వాళ్ళ స్టోరీ మొత్తం చెప్పి, మన స్టోరీ మొత్తం చెప్పినాక అలాగా వింటూనే ఉంటాం. సో ఇలా కాదు, మనం ఫోన్ చేసినప్పుడు ఓన్లీ 2 పాయింట్లు మాట్లాడి 2 నిమిషాలులో ముగించుకొని, సరే నీకు టైం ఇచ్చేస్తే నేను మీ ఇంటికి వస్తాను, మీ ఫ్రీ టైం చెప్పు అని చెప్పేసి ఆ టైంలో నేను వచ్చి కలుస్తాను, క్లియర్ గా వివరంగా చెప్తాను. సో ఇది ఫోన్ లో చెప్పేది కాదని చెప్పినట్లయితే ఖచ్చితంగా తను యాక్సెప్ట్ చేస్తాడు, తన ఇంటికి కూడా ఇన్వైట్ చేస్తాడు. అంతేకాని మనం ఫోన్ లో గంటలు గంటలు ఇది అది ఇలా అలాగని చెప్పేసి అంటే, సో డోంట్ ఎక్స్టెండ్ మోర్ దెన్ 5 minutes. బిజినెస్ ప్లాన్ గురించి మనం ఇన్వెస్ట్ చెప్తున్నామంటే 5 minutes కంటే, అసలు 5 minutes కాదు కదా, 4 minutes కూడా మనం ఎక్స్టెండ్ చేయొద్దు. 2 నిమిషాల్లో ముగించేసేయాలి. నెక్స్ట్ వాళ్ళ ఇన్విటేషన్ వెయిటింగ్ ఉండాలి టైం గురించి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ప్రధాన ప్రశ్న ఎలా ఉండాలంటే ఈ విధానంలో, సో మార్నింగ్ టెక్నిక్స్ అంటాం అనమాట. మిర్రర్ టెక్నిక్స్ అంటాము. ఏంటంటే కస్టమర్ ఏదైనా మనం ప్రశ్న అడిగిండు, మనం ఫోన్ చేసాము, బాగున్నారా సార్ అంటే బాగున్నామంటారు. సరే ఇది ఒకటి మీ బిజినెస్ గురించి చేస్తున్నామంటే ఎస్ నేను చూశాను, అదే ఈ రోజు నీ వాట్సాప్ స్టేటస్ లో చూసాను, అదేనా ఏదో చైన్ లింక్ సిస్టమ్ అది ఇది అన్నారంటే, సో దీన్ని ఎట్లాగంటే మనం మళ్ళీ వాళ్ళని క్వశ్చన్ అడగాలి. సార్ చైన్ సిస్టమ్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్ అడగాలి తెలియనట్టుగా. వాళ్ళు ఏదో ఒకటి చెప్తాండ్రు, అంటే అది కాదు సార్, అలాంటి బిజినెస్ కాదు మన దగ్గర. ఇంకోటి, ఇది జాయినింగ్ క్లాసేనా, ఇది నువ్వు జాయిన్ అయ్యి ఇద్దరు ముగ్గురు జాయిన్ చేసుకోవాలి అలాంటిదేనా అని అంటారు. అంటే జాయినింగ్ క్లాస్ అంటే ఎలాగంటే సార్ అంటే మీకు ఐడియా ఉన్న ప్రకారం క్వశ్చన్ వేసేయాలి. వాళ్ళు అక్కడికి వాళ్ళకి తెలుసు అంటే తెలియకపోయినా మిడిమిడి జ్ఞానంతోనే ఓ అదా ఇదా అని చెప్పి చెప్తారు. సో అక్కడి వరకు ఆ క్వశ్చన్ ఎండ్ చేయాలి, వాళ్ళకి మళ్ళీ క్వశ్చన్ వేయాలి మళ్ళీ. సో ముళ్ళుతో ముళ్ళుని తీయాలంట కదా, బంగారంతో వజ్రాన్ని వేయాలన్నట్టుగా. సో క్వశ్చన్ కోయాలి, క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వాలి వాళ్ళకు. సో అప్పుడు వాళ్ళు అక్కడ చూసుకొని సరే ఓకే అలాగైతే రండి అన్నయ్య, రండి సార్ అని చెప్పి చెప్తారు, మనకు టైం ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చేస్తే మూడో పాయింట్ వచ్చేస్తే మనం ఏం చెప్పాలంటే సమయం ఎంపిక. సో మనం ఏం చేస్తామంటే, సార్ మీరు చెప్పండి సార్, మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు అంటే, రేపు ఖాళీగా ఉంటా అంటే, నేను రేపు ఖాళీగా ఉండను, ఎల్లుండి ఖాళీగా ఉంటా అంటే, అబ్బా ఎల్లుండి కూడా నాకు మీటింగ్ ఉందండి అని అంటారు. సో అలా కాకుండా
నువ్వు చెప్పాలి, ఇది నువ్వు అయిపోయింది సార్, నీకు అయిపోయింది సార్, నాకు టైం ఇస్తారా సార్ అని చెప్పేసి. సార్ ఉదాహరణకు సార్ సండే రోజు మీరు ఫ్రీగా ఉంటారా లేదంటే ఫ్రైడేనా, ఏదో ఒకటి మీరు ఎంచుకోండి సార్, మీకే మీకే ఇస్తున్న ఛాన్స్ అని చెప్పేసేయండి. అప్పుడు ఏం చేస్తారు సార్, సార్ సండే రోజు నేను ఫ్రీగా ఉంటాను, మీరు రండి సార్ అని చెప్తారు. ఓకేనా, ఓన్లీ సమయం ఎంపిక అనేది ఇలా ఉండాలన్నమాట. సో 2 రోజుల రూల్ అంటారు, 2 డేస్ రూల్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా. సో 2 రోజుల నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు ఫోన్ చేశావు, సో సార్‌కెళ్ళి చెప్పావు ప్లాను. సో ఎమ్మటే ఫోన్ చేసి బిజినెస్ ప్రజెంటేషన్ వివరాలు చెప్పాలి. సో ఇది బిజినెస్ సార్ ఇలాగుంటది. ఇది వచ్చేసి మన యొక్క ఆరోగ్యం గురించి ఈ యొక్క ప్లాను. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ సార్. సో మీ యొక్క ఆరోగ్యం బాగుంటే మీరు ఒక 10 మందికి చెప్తారు కదా సార్. సో నేను ఆరోగ్యంగా ఉన్నా సార్. సో నేను ఈ బయట బెల్ట్ పెట్టుకున్నాను సార్. నేను ఇంత ఎనర్జిటిక్‌గా మాట్లాడుతున్నా అంటే నాలో పవర్ ఏందంటే సార్, నేను ఇంతకుముందు ఇలా మాట్లాడేవాడిని కాదు సార్. సో నేను ఎప్పుడైతే ఈ బయోటోరియం బెల్ట్ పెట్టుకున్నానో, ఈ బయట వెనక వాటర్ తాగుతున్నానో, సార్ నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలానే మాట్లాడుతున్నా సార్ అని చెప్పేసి వాళ్ళకి గట్టిగా చెప్పొచ్చు సార్. సో ఎమ్మటే వాళ్ళు చెప్పిన తర్వాత టైం ఇవ్వకుండా 2 డేస్‌లోనే వాళ్ళకి సార్ ఇది ప్లాన్ గురించి చెప్పాను. సో మీకు అని చెప్పేసి వాళ్ళని మన సైడ్ తీసుకొని రావాలి ఫ్రెండ్స్. సో లాస్ట్ పాయింట్ వచ్చేసి వాళ్ళకు ఒత్తిడి ఆప్షన్ ఇవ్వద్దన్నమాట. ఏందంటే వాళ్ళేమన్నా చెప్పినప్పుడు ఓకే. నో అబ్లిగేషన్స్ కానీ సంథింగ్ ఎవరైనా ఇది ఒక ఆప్షన్ మాత్రమే. సార్ మీరిప్పుడు జాబ్ చేస్తున్నారు. మీరు జాబ్‌ని మానేయమని చెప్పట్లేదు. సో ఇదొక నీకు ఆప్షన్ ఇస్తున్నాను. సో ఎందుకంటే నేను ఇంతకుముందు గూడా నేను గూడా జాబ్ చేసేవాడిని సార్. నేను ఒక ఎంప్లాయిని సార్. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేసేవాడిని సార్. నేను చేసినప్పుడు నా యొక్క పరిస్థితులు ఇలాగ ఉండేది సార్. నేను గూడా మీ యొక్క పరిస్థితులు ఇలాగనే ఉంటాయి. సో నేను ఒక ఆప్షన్‌గా తీసుకున్నాను సార్ దీన్ని. సో తీసుకొని ముందుకెళ్తున్నాను సార్. మీరు గూడా తోడైతే, సో నాతో పాటు తోడైతే, నాతో పాటు టీమ్‌లో మీరొచ్చినట్లయితే, టీమ్‌తో పాటు నేను గూడా ఎళ్ళుకుంటూ నాతో పాటు తీసుకెళ్తాను సార్ అని జెప్పేసి, వాళ్ళకొక ఒత్తిడి లేకుండా, అబ్లిగేషన్ లేకుండా మీటింగ్ ఇచ్చేస్తే వాళ్ళు గూడా ఓహో! కరెక్టే. తను నన్ను జాబే మానేయమనట్లేదు. సో జాబ్‌తో పాటు ఇది చేయమంటున్నాడు. సో ఫస్ట్ పార్ట్ టైమ్ జేస్తే ఆటోమేటిక్‌గా సో మనకొస్తుందని చెప్పేసి తను మనకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నది. ఓకేనా? సో మనకు పెద్దలు చెప్పారు. యద్భావం తద్భావం. అంటే అనే మాటకు అర్థమేంటంటే మీరెలా ఆలోచిస్తే అలానే మారుతారు. సో ఉదయం నుంచెల్లి నేను ఈరోజు చేయాలి కసిగా, నాకు ఈరోజు అమౌంట్ రావాలని చెప్పేసి నా స్టేటస్‌లో చూసాను అప్పుడే నా అమౌంట్ రావాలని చెప్పేసి అనుకుంటే, సో ఈరోజు ఖచ్చితంగా నేను 15 రోజుల కింద నేనిచ్చాను క్లాసు. ఆ రోజు నా ఇన్‌కమ్ 0. సో నా యొక్క అప్లైనర్ ఇన్‌కమ్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. సో నేను మళ్ళీ సెకండ్ క్లాస్ తీసుకున్నప్పుడు నా యొక్క అప్లైనర్ జీతం 3,410 రూపాయలు. సో నేననుకున్నాను ఏమనకంటే, సో నేను గూడా ఆ రోజు నిరూపించాలని చెప్పేసని. సో ఈరోజు నా యొక్క స్టేటస్‌లో రూ. 3,410 ప్రతిరోజు వస్తున్నది. సో అంటే నేనేం మాట అనుకున్నానో అదే జరుగుతుంది. ఒకవేళ చేయలేని వాళ్ళు, రాలేని వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇది మన వల్ల అవుద్దా? ఎవరి వల్ల అవుద్ది? కొంతమంది వల్ల అవుద్దనే విషయంతో వాళ్ళుంటారు. సో వాళ్ళని మనం ఏం మార్వలేము. సో మన మాటలతోనో, మన యొక్క ఈ ట్రైనింగ్ సెషన్‌తోనో వాళ్ళని మార్చగలము. సో అలాంటిదే వాళ్ళని ఈ ట్రైనింగ్ సెషన్‌లో అటెండ్ అవ్వమని చెప్తామనమాట. ఓకేనా? సో ఇది మనము ఒక ఇన్విటేషన్ విధానం అనేది ఈ యొక్క 5 పద్ధతులు వాడినట్టయితే ఖచ్చితంగా మనకు ఎలాంటిదంటే, ఎప్పుడూ ఒక మంచిని, విజయాన్ని, అవకాశాలను నమ్మాలి. అవే మన జీవితంలోకి వస్తాయి. సో మనం ఎప్పుడైతే నమ్మకం అనేది లేదనుకో, మనకు ఖచ్చితంగా అవకాశాలు రావు, విజయాలు రావు. ఓకేనా? సో ఈ యొక్క 5 పాయింట్లు మనం వాడితే మనం యొక్క వ్యాపారంలో, మన యొక్క బిజినెస్‌లో ఈ ఇన్విటేషన్‌ను మనం ఇచ్చుకుంటే ఖచ్చితంగా మనకు బిజినెస్ అనేది మన ముందుకొస్తుంది. మన కళ్ళ ముందు వాలుతుంది. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మన ఈ టాపిక్‌లోకొచ్చేస్తే మన సక్సెస్ టాపిక్‌లో ఇందులో వచ్చేసి 9 టాపిక్స్ ఉన్నాయన్నమాట. మరి ఓకే. ఇన్విటేషన్ ఇచ్చాము. సరిపోతుందా మరి ఇన్విటేషన్ ఇచ్చేస్తే అందరికి ఇన్విటేషన్ ఇచ్చాం కదా! అని చెప్పేసి అంటే లేదు. సో ఇన్విటేషన్‌తో పాటు నీకు గ్రేట్ సక్సెస్ రావాలంటే నీతో పాటు టీమ్ ఉండాలి. నీకొక డ్రీమ్ ఉండాలి. నీకొక గోల్ ఉండాలి. లిస్ట్ రాసుకోవాలి. ఇన్విటేషన్ పంపించాలి. సో షో ద ప్లాన్. దీని గురించి నేను ఒక్కొక్క స్లైడ్ చెప్తాను. ఆహ్, ఓకే. బి ద ప్లాన్ అండ్ యూ యాస్ ఎ ఓన్ బిజినెస్ అండ్ 100% ప్లాన్ యుటిలైజేషన్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ ద వర్క్ సీరియస్‌లీ డోంట్ టేక్ యాస్ ఎ లైట్. సో అండ్ ఇంకోటి తీసుకున్నట్లయితే సో పేషెన్స్ అనేది దీనికి ఎంత అవసరం అంటే, సో ఈరోజు జాయిన్ అయినా నాకు ఈరోజు డబ్బులు కావాలంటే ఈ రోజే వస్తాయా? రావు. నేను చెప్పాను ట్రైనింగ్ అనేది ఒక కంపెనీలో 10,000 జీతం ఇచ్చినోడు నెల రోజుల పాటు, 30 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చినంక అప్పుడు నెల రోజుల పాటు పని చేస్తేనే ఆ నెల తర్వాత ఫస్ట్ తారీఖు కూడా సాలరీ ఇవ్వడు. సో నువ్వు స్టార్టింగ్ లేట్‌గా జాయిన్ అయినావు. లేదంటే నువ్వు లేట్‌గా వచ్చావని చెప్పేసి అందులో 10 రోజులు కట్ చేసి నీకొచ్చిన సాలరీ నువ్వు రూ. 10,000 ఎక్స్‌పెక్ట్ చేస్తే కనీసం నీకు రూ. 5,000 కూడా అక్కడ రావు. సో అయినా కానీ వాడికి అణిగి, మణిగి నీలో ఉన్న యొక్క కసిని చంపుకొని ఆడ జాబ్ చేయాల్సిందే. కానీ ఇక్కడ కొంచెం సేపు నువ్వు ఓపిక పడితే నేను చెప్పిన పైన గైడ్‌లైన్స్ మీరు పాటించి, మీరు కొంచెం ఓపిక ఉంటే, సో మనకు పైన ఉన్న సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా లీడర్స్? ఓకే. ఆర్ యూ విత్ మీ? యెస్. ఓకే. థాంక్ యూ. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు డ్రీమ్ అనేది. సో ఇప్పుడు డ్రీమ్ లేకపోతే నువ్వు యొక్క
బస్ ఎక్కినా, ఆర్టీసీ బస్ ఎక్కినా, లేకపోతే నువ్వు వెళ్ళాల్సిన డెస్టినేషన్ తెలియకపోతే నువ్వు మ్యాప్ లో పెట్టుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీకు ఒక డ్రీమ్ లేదు, నీకు ఒక గోల్ లేదు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? సో ఖచ్చితంగా నువ్వు మ్యాప్ పెట్టినావంటే నేను నా ఇంటి దగ్గర నుంచి నేను ఒక రామంతపూర్కి వెళ్ళాలంటే నాకు ఖచ్చితంగా రామంతపూర్ కొడితేనే కదా నాకు తెలిసేది. సో నేను వెళ్ళేది చంద్రుని అని చెప్పాను. సో నా యొక్క గోల్ 1 crore అని తెలిస్తేనే కదా నేను దానికి అనుగుణంగా నేను పని చేస్తాను. దానికి అనుగుణంగా నాకు అన్ని యొక్క వాతావరణం కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. ఆ వాతావరణం దేవుడు కూడా మనకు సపోర్ట్ చేస్తే కదా మనం అనుకున్న ఆలోచనలే కదా మనకు సపోర్ట్ చేసేది. ఓకేనా? మీరు చేరుకోవాలని లక్ష్యం స్పష్టంగా ఉండాలి. ఆ లక్ష్యమే లేనప్పుడు మనకు ఈ స్పష్టమైన కళ్ళగానే ఉండిపోతాయి. లక్ష్యాలుగానే ఉండిపోతాయి. సో ఎప్పుడైతే నువ్వు కలగన్నావో వాటికి సాధించే దిశగా నువ్వు ముందుకు అడుగులేసినప్పుడు నీకు లక్ష్య సాధన అనేది అది కూడా ఎలాగ ఉండాలంటే ప్రణాళికలాగా ఉండాలి. సో నేను రేపు ఇది ఉండాలి, ఎల్లుండి ఇలా చేయాలి అని చెప్పేసి అది ఎప్పుడు వస్తుందంటే నీకు ఇలాంటి ట్రైనింగ్‌లు విన్నప్పుడే వస్తుంది. ఎందుకంటే ఏ ట్రైనింగ్ ఎక్కడ ఎవరు చెప్తారో తెలియదు. ఎవరి మనసు ఎవరికి లాగుతుందో తెలియదు. ఎవరు చెప్పిన విషయం ఎవరు క్యాచ్ చేస్తారో తెలియదు. సో అక్కడ దాన్ని పట్టుకొని వెళ్ళడమే. సో 3 గంటల సినిమా చూస్తే మనము 3 గంటల సినిమా నచ్చకపోవచ్చు. 3 గంటల సినిమాలో కనీసం ఒక 5 నిమిషాలు ఒక సీన్ ఎంత వరస్ట్ సినిమా అయినా కానీ, ఎంత లో క్లాస్ సినిమా అయినా కానీ ఒక 5 నిమిషాలు మాత్రం ఖచ్చితంగా ఎక్కడొక్కడ నచ్చుతుంది. ఎక్కడొక్కడ మనసు తడుతుంది. సో అలాగే ఈ యొక్క ట్రైనింగ్‌లు విన్నప్పుడు ఖచ్చితంగా మనకు మనసుకు తడుతుంది. ఆ మనసు ఆ రోజు నుంచెల్లి నువ్వు మారిపోవచ్చు ఛాన్స్ ఉంది. ఆ రోజు నుంచెల్లి నీ యొక్క గోల్ స్టార్ట్ చేసుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేస్తే మనము ఈ కలలు సాధించడానికి లిస్టు ఓకే. మనం రాసుకున్నాము. కానీ దానికి అనుగుణంగా ఏం చేయాలంటే నీ ఫోన్‌లో ఉన్న 1000 మెంబర్ కావచ్చు. నీ ఫోన్‌లో నా ఫోన్‌లో 100 మందే ఉన్నారు. 100 మందే కావచ్చు. 100 మందిలో ఫస్ట్ 50 మంది రాయి. 50 మందిలో 10 మంది ఎవరు? 20 మంది ఎవరు? అని చెప్పేసి స్టార్ట్ చెయి. సో వారి యొక్క జాబితాను రాసుకో ముందుగా. సో వాళ్ళు రాసుకున్న తర్వాత వీళ్ళు కలిసారా లేదా అని చెప్పేసి ఒక లిస్ట్ ఏసుకో. సో వాళ్ళకి ఇన్విటేషన్ పంపించు. సో తర్వాత వెళ్లి కలువు. సో నెక్స్ట్ షో ద ప్లాన్. నువ్వు ఫోన్ చేసావు అయిపోయింది. చెప్తా అన్నావు. 2 రోజుల నుంచి ఫోన్ చేస్తాను నువ్వు చెప్పలేదు. సో నువ్వు బిజీగా ఉండిపోయావు. సో నువ్వు అక్కడ ఉన్న వేరే వాళ్ళని పంపించావా? పంపించలేదు. పాపం వాళ్ళు వెయిట్ చేశారు. సో నీలాంటి ఇంకొక లీడర్ ఎళ్ళాడు. సరే ఇలా ప్లాన్ చెప్తానికెళ్ళాడు. సో ఆడ ప్లాన్ తీసుకొని ఆ పర్సన్ ఒక బిజినెస్ లీడర్ లెక్క ఎదుగుతాడు. సో నువ్వు ఒక 10 డేస్ తర్వాత నువ్వు ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ నువ్వు ప్లాన్ చెప్దామని ఫోన్ ఎత్తే సార్ నేను మొన్ననే తీసుకున్నా సార్. యాక్చువల్‌గా వేరే పర్సన్ వచ్చారు తీసుకున్నా సార్ అని చెప్తారు. సో ఇమ్మీడియేట్‌గా నువ్వు ప్లాన్ చేసినా ఇమ్మీడియేట్‌గానే నువ్వు ప్రణాళికను నీ యొక్క బిజినెస్ ప్లాన్‌ను షో ద ప్లాన్. సో ప్లాన్ కూడా ఎలా ఉండాలంటే నా దగ్గర ఒక 10 పేజీలు ఉన్నాయి సార్. నేను ల్యాప్‌టాప్ పట్టుకొస్తాను, అది పట్టుకొస్తాను అని చెప్పేసి కాదు. సులభంగా సింపుల్‌గా చెప్పాలంటే నువ్వు నిద్రపోయి నీళ్లు తాగు, బెల్ట్ పెట్టుకో. నీ యొక్క ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకో. ఎంత సింపుల్‌గా ఉంది. అంటే మరీ అంత సింపుల్‌గా చెప్పాలని కాదు. సో సులభంగా చెప్పు. నీ ప్రణాళిక అర్థమయ్యేలా ఉండాలి. ప్రదర్శించేది. సో నువ్వొక బ్యానర్ తీసుకపో. నువ్వొక పాంప్లెట్ తీసుకపో. నువ్వొక బుక్ తీసుకపో. నువ్వొక ఈ-బెడరూం ఒక బ్యాగ్ తీసుకపో. చూపిచ్చు. ఒక బిజినెస్ మ్యాన్ లాగా నీకు చూపిచ్చు. ఏదో టీ షర్ట్ యేసుకొని, ఒక ప్యాంట్ వేరే యేసుకొని, చెప్పులేసుకొని పొయ్యి స్టైల్‌గా ఫోన్ తీసుకొని, "సార్ ఇది ఫోన్‌లో ఇది ఉన్నది సార్. ఇది సార్" అని చెప్పేసి చెప్తే కనీసం నీ చేతికి బెల్ట్ కూడా ఉండదు. నువ్వు బిజినెస్ చేసే పర్సన్‌వి. నీకు స్వీయ శక్తి కూడా నీ దగ్గర లేదు. సో నువ్వు చెప్తే ఎవడైనా నమ్ముతాడా? ఒక్కరు నమ్మరు. యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి ఫాలోఅప్ చెయ్యి. ఈరోజు పోయావు, చెప్పావు. నువ్వు ఫాలోఅప్ చేయలేదు. సో, వాళ్ళు నీకు ఫాలోఅప్ చేయకపోతే నీ దగ్గర రారు. సో, ఖచ్చితంగా ఈరోజు చేశావంటే నెక్స్ట్ మరుసటి రోజు ఫోన్ చేసి సార్ లేదంటే లీడర్ నేను నిన్న చెప్పాను గదా! దాన్ని ఇలాగుందని చెప్పేసి ఫాలోఅప్ చెయ్యి. సో, ఫాలోఅప్ చేయడం వల్ల వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకో. ఓకే. వాళ్ళు తన యొక్క వైఫ్ అండ్ హస్బాండ్‌కి చెప్తే ఏముంటదంటే వైఫ్ ఎలా ఉన్నారో, హస్బాండ్ ఎలా ఉన్నారో ఇద్దరికి ఫోన్ చేస్తే వాళ్ళిద్దరి భావజావాలు ఒకేలా ఉన్నాయి. సో, వాళ్ళిద్దరిలో కనీసం ఒకసారి మేడం చెప్తే మేడము చెప్పి సార్‌కి చెప్పొచ్చు. ఒకవేళ సార్ నెగెటివ్‌గా ఉంటే మేడంతోని చెప్పిపియొచ్చు. మేడం నెగెటివ్‌గా ఉంటే సార్‌తోని చెప్పిపియొచ్చు. ఇలాగ ఇద్దరిని కన్విన్స్ చేసి సో, మనము ప్లాన్‌లోకి తీసుకురావచ్చు ఫ్రెండ్స్. సో, ఐదోవచ్చేసి బి ద ప్లాన్. సో, నీ మైండ్ అనేది బిజినెస్ మైండ్‌గా ఉండాలి. ఇప్పటివరకు నువ్వు సైకిల్ చక్రంలో ఇరుక్కపోయావు. జాబ్‌లో ఇరుక్కపోయావు. సో, ఆ జాబ్ మైండ్ సెట్ నుంచెల్లి నువ్వు బయటికి రావాలి. నెమ్మదిగా ఒకేసారి రావాలంటే అది రావడం సాధ్యం కాదు. సో, నువ్వు ఎప్పుడైతే నీ యొక్క మైండ్ సెట్ మార్చుకుంటావో, నువ్వు వ్యాపారం అని చెప్పేసి మైండ్‌కుంటుందో, సో, నువ్వు ఈవెన్ నీ మీ మీకొక చిన్న విషయం చెప్తాను. సో, నాకు రాపిడో కిట్లు పంపించారు లక్ష్మణ్ సారు. పంపించినప్పుడు నేను రాపిడో కిట్లు తీసుకుంటున్నాను. సో, అవి రాపిడోలో వచ్చినప్పుడు ఆటో డ్రైవర్ వచ్చాడు. సో, ఆటో డ్రైవర్ వస్తే నేను డ్రైవర్‌కి డబ్బులు కొట్టేసి రమ్మని చెప్పేసి నా యొక్క అప్లైనర్ శేఖర్ సార్ చెప్తే, అక్కడే వెయిట్ చేస్తున్నాడు. నేను బండి మీద రోడ్డు మీద వెయిట్ చేస్తుంటే, సారు ఆటో డ్రైవర్‌కు "నువ్వు తెచ్చావు కదా! నీ గురించి తెలుసా దీని గురించి" అని చెప్తే, తనకు ప్లాన్ చెప్తున్నాడు. నేను మళ్ళీ బండి దిగి బ్యాకెళ్ళే వరకు, "సార్ ఏంటి సార్ ఇక్కడ రండి రోడ్డు మీద" అంటే, "ఆగండి సార్" అని చెప్పేసి నన్ను పిలిసి తనకు ప్లాన్ చెప్తున్నా అని చెప్తే, నేను మళ్ళీ దిగి ఉత్సాహంగా ఆ ప్లాన్ చెప్పేసి 10 నిమిషాలు అక్కడ స్పెండ్ చేసి బయటికొచ్చినాక చెప్తున్నాడు. "తనకి గురించి ప్లాన్ చెప్పావు తెలుసా? సో, ఇలాంటి వల్ల మనకు రేపు బిజినెస్ పర్సన్ అవుతుండొచ్చు. ఇతను మనకు టీమ్‌లో అవుతుండొచ్చు" అని చెప్తే, నేనప్పుడు ఇలా చూశాను. "ఏంటి సార్ మీరు అతనికి కూడా చెప్పారంటే" "అతను కాదు, నీ పర్సన్ నీతో పాటు ఎవరు తెలవకున్నా కానీ వానికి సార్ ఇలాగుంది" అని చెప్పేసి ఆ పర్సన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో తప్పు లేదు గదా!
సో అలాగనమాట నీ యొక్క మైండ్ సెట్, బిజినెస్ మైండ్ సెట్ మారాలి. సో నీ యొక్క సొంతంగా నా వ్యాపారం అని చెప్పేసి చెప్పుకొని నీ యొక్క ప్రణాళిక ప్రకారం వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది మన చేతిలో ఉంటుంది. దానికి మన యొక్క పంచభూతాలు మనకు హెల్ప్ చేస్తాయి. దాంతో పాటు మనము ఏ భగవంతుని పూజిస్తామో ఆ భగవంతుడు కూడా మనతో పాటు మనకు సహాయం చేస్తాడు. సో నెక్స్ట్ వచ్చేది, నువ్వు అన్ని తీసుకొని వెళ్ళావు, అన్ని వేసుకొని వెళ్ళావు, కానీ నీ దగ్గర ప్రోడక్ట్ యూజ్ చేస్తలేవు, నువ్వు బ్యాగ్లో పెట్టుకున్నావు, నువ్వు ఎలా చెప్తావు? సార్ నేను చేశాను సార్, నేను చూశాను సార్ అంటే, నీకు ఎదురుగా వ్యక్తిని చూశాడు, నీకు బెల్ట్ లేదు, నీకు వాటర్ బాటిల్కు ప్యాడ్ లేదు, ఏం లేదు, నువ్వు ఎలా నమ్ముతాడు? సో ఖచ్చితంగా నువ్వు 100% నీకు చేతికి బెల్ట్ ఉండాల్సిందే, నీ వాటర్ బాటిల్కి ప్యాడ్ ఉండాల్సిందే, దాని ముందు వాటర్ తాగాల్సిందే, మనం డెమో చూపించాల్సిందే, నిజాయితీగా మన ప్రోడక్ట్ గురించి చెప్పాల్సిందే. సో నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ యాటిట్యూడ్. సో సానుకూల దృక్పథం ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? సో నెగిటివ్ ఆలోచన దూరం తీసినప్పుడే మనం విజయవంతమైన వ్యక్తుల కథలు విన్నప్పుడు వస్తుంది. యూట్యూబ్ చూస్తాం ఇప్పటివరకు మన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక స్టోరీ చూడొచ్చు. ఇప్పటివరకు మన యూట్యూబ్ లో ఏదైనా ఒక సినిమా గురించి చూడొచ్చు, ఏదైనా ఒక దాని గురించి చూడొచ్చు. కానీ ఇప్పటి నుంచెల్లి ఒక విజయవంతమైన వ్యక్తుల గురించి చదువు. సో వాళ్ళు ఎలాగా సక్సెస్ అయ్యారని చెప్పేసి వాళ్ళ గురించి చదువు. సో అప్పుడు దూరం నుంచి నువ్వు నమ్మకం అనేది పెరుగుతది. సో నమ్మకం ఎప్పుడైతే ఏర్పడుతుందో సో నీకు ఆటోమేటిక్‌గా నీకు విజయం అనేది వస్తుంది. సో పాజిటివ్ థింకింగ్ నీకు మారినప్పుడే వస్తుంది. సో దయచేసి ఈ సాధనకు మీరు తోడుండాలి. సో ఇది అయిపోయిన తర్వాత ఇవి మనకు నెక్స్ట్ వచ్చేసి ఏందంటే, సో ఇవన్నీ వచ్చాయి, నేను ఇవన్నీ చేస్తున్నాను సార్ అని చెప్తే, సో మనకు ఇంకో ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి. వాటినే మనము కార్డినల్ రూల్స్ అంటాము. సో ఎప్పుడైతే నెవర్ డూ ఎనీ న్యూ థింగ్స్ వితౌట్ ఆస్కింగ్ యువర్ యాక్టివ్ అండ్ సక్సెస్‌ఫుల్ అప్లైనర్. సో ఒకవేళ నాకు జరిగిన నాకు స్వీయ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో నేను ఒక బిజినెస్ ఒక ప్లాన్ చెప్తానికెళ్ళినప్పుడు నాకు ఒక లీడరు, ఒక పర్సన్ పరిచయమయ్యాడు. ఆ రోజు బిజినెస్ ప్లాన్ చెప్తాను, తను ఓకే అన్నాడు. సో మరుసటి రోజే మళ్ళీ ఫోన్ చేసి, "సార్ ఒక దగ్గరికి వెళ్దామా సార్" అని చెప్పాడు. సార్ నేను చెప్తాను చెప్తే, "సరే సార్ వెళ్దాం సార్" అని చెప్పాను. కానీ అతను ఉండి, "సార్ ఇంకొక బిజినెస్ ప్లాన్ వచ్చింది సార్, మంచి బిజినెస్ ప్లాన్, దీనికంటే సో మీరిక్కడ మనం డబ్బులు కట్టాల్సొస్తుంది. అక్కడ డబ్బులు కూడా కట్టకుండా ఒక బిజినెస్ ప్లాన్ ఉందని" చెప్తే నేను చెప్పాను, "సార్ దయచేసి నేనైతే రాను. బట్ ఒకసారి నా అప్లైని కూడా చెప్తాను. ఇలాగ ఉందని చెప్పేసి నేనైతే అక్కడ రాను" అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నేను అక్కడికి వెళ్ళలేదు. సో ఎందుకంటే నేను యాస్ ఎ ట్రైనర్‌గా నేను ఒక 1000 మందికి, 100 మందికి బోధించే ఒక చోదకుడిగా నేను తప్పు చేయలేను. ఎందుకంటే ఇందులో ఉన్న ఒక భాగం అన్నమాట అది. సో నేను చేసుకున్న బిజినెస్‌లో నేను చేసినట్టయితే నా తల్లి కడుపులో నేను తొక్కినట్టు లెక్క. సో దయచేసి ఎవరు కూడా మనము వేరే ఒక దాని గురించి కానీ ఎక్కడ వెళ్ళకూడదు. సో అక్కడ మన యొక్క అప్లైని చెప్పకుండా మనం ఏది చేయకూడదు. సో నెవర్ పాస్ నెగెటివ్ టు డౌన్ లైన్. సో క్రాస్ లైన్ ఒకవేళ మన పక్కన వాళ్ళు కలుస్తారు. మనం ఫిజికల్ మీటింగ్‌లో వెళ్ళినప్పుడు పక్క వాళ్ళు కలుస్తారు. సో వాళ్ళు నాకు ఇలాగుంది, మేము ఇలాగుంది అని చెప్తే ఓకే. నా యొక్క బిజినెస్, నాకు దేవుడు, నాకు అప్లైనరే తను చెప్పిన విధంగానే ఎళ్తాను. సో సక్సెస్‌ని తను నమ్ముకుంటే వస్తదని చెప్పేసి వెళ్ళడం తప్ప నెగెటివ్ థింకింగ్ చెప్పడము, వాళ్ళకు నెగెటివ్ ఇవ్వడం మాత్రం జరగకూడదు. సో మూడో రూల్ వచ్చేసి నెవర్ ఎవర్ ప్లే విత్ ఎ టీమ్ అండ్ ఫ్యామిలీ అండ్ ఈగోస్ అండ్ మనీ. సో నాకింతొచ్చాయి, నీకింతొచ్చాయి సో అని చెప్పి వాళ్ళను ఈరోజు నేను మొదటి రోజు చెప్పాను. సో అక్క అయినా, చెల్లి అయినా, తల్లి అయినా ఒక తల్లిలాగా భావించేస్తే ఈరోజు ఒక ఆడబిడ్డలు ఈరోజు చాలా మంది నా టీమ్‌లో ఉన్నారు. సో అందరిని తల్లి, చెల్లిలాగా భావించేసి వాళ్ళను ఎక్కడికంటే అక్కడికి ఏదైనా సమయం వచ్చినప్పుడు గాని, మనం వాళ్ళకేమైనా హెల్ప్ చేయాల్సి వచ్చినప్పుడు గాని ఖచ్చితంగా 100% ఒక అన్న అనే, ఒక తండ్రి అనే ఒక దృక్పథంతో మనం వాళ్ళ మనసు పెట్టి చూసుకొని వాళ్ళను క్షేమంగా వాళ్ళ యొక్క గమ్యానికి చేర్చి మనము చేస్తేనే మనము యొక్క ఈ కార్డినల్ రూల్స్ 3 పాటిస్తేనే కానీ మన యొక్క విజయం అనేది, సక్సెస్ అనేది మన ముందు ఉంటదని చెప్పేసి మీకు చెప్తున్నాను. మై డియర్ లీడర్స్. ఓకే. సో చివరికొచ్చాము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనమైతే ఆ 3 రూల్ పంపించాము అంటే ప్రతిదీ మనకు పెరుగుతున్న కొద్దీ మనకు ఇంపార్టెన్స్. సో ఇవి మనం పాటించినట్టయితే మన గమ్యాన్ని ఖచ్చితంగా మనము చేరుకుంటాము. సో నేను పదే నేను అప్లై గురించి ఎందుకు చెప్తున్నా అంటే, సో మనం అందరము ఒక కన్న తల్లి, ఒక కన్న తండ్రి బిడ్డలమే. సో ఈరోజు ఒక తండ్రి ఖచ్చితంగా ఒక పిల్లల్ని ఎదుగుదలకే తోడ్పడతాడు. నువ్వు 90 ఇయర్స్ వచ్చే వరకు గనక తండ్రి నువ్వు పెళ్లి చేసుకున్నాక నువ్వు మారొచ్చు కానీ తండ్రి, తల్లిని మాత్రం వాళ్ళు మారరు. సో నా కొడుకు విజయాన్ని గురించే చూస్తారు. అలాగా మన అప్లైన్ కూడా అలాగా చూస్తారని చెప్పేసి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో అప్లైనర్ యొక్క ఏదైనా నిబంధన ఉంది. సో లేదు నువ్వు పర్సనల్ దగ్గరికెళ్ళంటే సో సార్ ఖచ్చితంగా మనం చేసుకొని వెళ్ళాల్సిందే. సో అప్లైనర్ మన దేవుడితో సమానం. ఎందుకంటే ఈ వ్యాపారం తీసుకొచ్చింది ఆయనే. సో మనం గత జన్మలో మనం ఎవరికి పుట్టామో తెలియదు. అంబానీ పుట్టామో, అడుక్కునే వాడికి పుట్టామో తెలియదు. సో ఈరోజు ఈ జన్మకు మన తల్లిదండ్రులు వాళ్ళే. సో అలాగా ఈ అప్లైనర్ కూడా మన దేవుడితో సమానం. సో ప్రతిరోజు అప్లైనర్‌కు సాధ్యమైనంత వరకు కాల్‌లో కానీ ఫిజికల్‌గా టైం అయితే ఫిజికల్, లేదంటే కాల్‌లో మాట్లాడి, "సార్ ఈరోజు ఇలాగుంది. ఎక్కడికెళ్దాం? నేను వెళ్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు ఉందని" చెప్పేసి చేసుకుంటే ఖచ్చితంగా నేను నా అప్లైనర్ నిబంధనలు అటికం శేఖర్ సార్‌తో రోజు మాట్లాడతాను. సో ఎంత బిజీగా ఉన్నా కనీసం రాత్రి పడుకునే 12 గంటలకైనా మాట్లాడి, "సార్ ఇలాగుంది" అని చెప్పి చెప్పుకుంటాను. సో ఖచ్చితంగా మనం ఎందుకంటే ఫాలో ద రూల్స్. బ్రేక్ ద రూల్ చేస్తే నువ్వు ఈరోజు రూల్ బ్రేక్ చేసావనుకో, నీ ఎనకాల వచ్చిన వాడు కూడా రూల్ బ్రేక్ చేస్తాడు. సో నువ్వు ఏదైతే చేస్తావో ఖచ్చితంగా నీ ఎనకాల కూడా అలానే జరుగుతది. కాబట్టి మీరు తప్పకుండా
ఇవి ఫాలో అవ్వండి. మన సక్సెస్ అనేది మన చేతిలోనే ఉంటుంది. ఇవేవైతే ఫాలో అవ్వలేదో సో మన యొక్క ఫెయిల్యూర్ కూడా మన చేతిలోనే ఉందని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తాను. సో ఇంకొక 3 రూల్స్ ఏందంటే డోంట్ లుక్ అదర్ చెప్పాను కదా! ఇప్పుడే చెప్పాను కదా! ఒక వేరే కంపెనీ గురించి. సో మనం ఒక కంపెనీలో చేసుకున్నలో ఇంకో కంపెనీకి చూడకుండా మనం ఈ దీంట్లోనే ఎంత కష్టమైనా, నష్టమైనా సో ఈరోజు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఒక కంపెనీకెళ్ళిన తర్వాత నీకు వాడు వద్దన్నా, ఏమన్నా వాడు ఎంత కష్టపెట్టినా చేసుకుంటావు. ఒకవేళ నీకు అందులో వద్దనుకుంటే తప్ప నువ్వు మానేస్తావు కానీ, సో వేరే కంపెనీలో చేస్తానుకుంటదా? ఉండదు. సో దయచేసి ఇక్కడ ఆలోచించండి. సో స్టే అట్ లీస్ట్ 5 ఇయర్స్ ఇన్ దిస్ కంపెనీ. సో ఒక 5 సంవత్సరాలు నేను చెప్తున్నాను ఇక్కడ 5 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలు నీకు సక్సెస్ వస్తుంది. నువ్వు ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఇక్కడ ఉంటావు. సో నువ్వు 6 నెలలకే, నెల రోజులకే నాకు పేషెన్స్ లేదని చెప్పేసి నువ్వు వెళ్ళిపోతే, సో నీకు ఇక్కడ కాదు ఎక్కడ కూడా నీ జీవితంలో సక్సెస్ రాదని చెప్పేసి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ కంపెనీలో మనకు హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ముంబై హెడ్ ఆఫీస్‌ను ఎప్పుడు సాధ్యమంతకు విజిట్ చేయాలో అప్పుడు చేయాలి. సో నెక్స్ట్ మంత్ మనకు సారు ప్రశాంత్ సార్ ఉందని చెప్పాడు. నేను నెక్స్ట్ మంత్ డేట్ ఎప్పుడు వస్తుందో నేను ఈరోజు చూస్తున్నాను. సో నా టీమ్ నుంచి సాధ్యమైనంత వరకు ఎంతమందినైతే అంతమందిని అటికం శేఖర్ సార్ టీమ్ నుంచి నా టీమ్ అంటే ఇద్దరం ఒకటే టీము. ఆ పక్క టీమ్ నుంచి మేము ఎంతమందినైతే అంతమంది తీసుకొని హెడ్ ఆఫీస్‌ను విజిట్ చేయడానికి చూస్తాము. సో నెక్స్ట్ ఏ రోజు ఉందో ఆ రోజు ఈవినింగ్ నేను మళ్ళీ నేను మీ ముందుకొస్తాను హెడ్ ఆఫీస్ విజయం సాధించాలని చెప్పేసి. ఓకే. సో అటెండ్ డైలీ జూమ్ మీటింగ్స్. సో నాకు జూమ్ మీటింగ్ ఎందుకు? నాకు అన్నీ తెలుసు. నేను ఎందుకు మీటింగ్ అటెండ్ అవ్వాలంటే సో ఎలాగుంటుందంటే ఇది దానికి ఒక సామెత ఉంది. దానికి రావట్లేదు. బట్ ఏందంటే ప్రతిసారి మనం నేర్చుకున్నాం అనుకుంటే స్టాప్ చేశామంటే నీకు ఖచ్చితంగా నీ యొక్క ఎదుగుదల స్టాప్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటున్నావో నీకేమి ఒక సాఫ్ట్‌వేర్ కోర్స్ చేసుకోమని చెప్పట్లేదు. నీకు కొత్త టెక్నాలజీ చెప్పట్లేదు. సో నువ్వు ఉన్నదాన్ని నేర్చుకోమంటారు. ఈ పీపీటీ నీకున్న, తనున్న 50 మంది ఎవరు ఉన్నా గాని ప్రతి ఒక్కరు ఇదే పీపీటీ నేర్చుకోవాలి. ఇలానే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. బయోటెరపీ అనే ప్రొడక్ట్‌ను ఇలాగనే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. 5 ప్రొడక్ట్‌లు ఉంటాయి. వాటి గురించే చెప్పాలి. నీ కొత్త టెక్నాలజీ ఎవరు ఇవ్వరు. సో నువ్వు డైలీ నీకు జూమ్ సెషన్ అటెండ్ అవుతుంటే నీ యొక్క మాటతనం మారుతుంది. నీ యొక్క రిప్లై ఇవ్వడం మారుతుంది. నీ యొక్క అటిట్యూడ్ మారుతుంది. నీ యొక్క ప్రవర్తన మారుతుంది. ప్రతిది మారిందంటే నీకు ఖచ్చితంగా విజయం అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. లైఫ్ టైమ్ ఇంప్రూవ్‌మెంట్. సో గ్రో యువర్ బిజినెస్. గ్రో యువర్ బిజినెస్. నువ్వు బాస్. జాబ్ వచ్చేసి బాస్ బీఓసీ. ఈ బ్యాక్ సైడ్ తీసుకుంటే జేఓబీ జాబ్ అవుతుంది. బి వస్తే బిజినెస్ ఓన్ వస్తుంది ఇక్కడ. సో బిజినెస్ నీది బిజినెస్. రేపు చెప్పుకోవడానికి ఇక్కడ నువ్వు నీ యొక్క భార్య నీ యొక్క పాప ఇలాగుంటే నువ్వు ఎక్కడికంటే అక్కడికి ఫ్లై చేసుకోవచ్చు. సో నీ సొంత బిజినెస్‌లో నిన్ను కూడా అడిగేవాడు ఉండడు ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. సో లాస్ట్ స్లైడ్‌కొచ్చాము. లెట్ సక్సెస్ బి యువర్ రెస్పాన్స్. సక్సెస్ మీ సమాధానంగా ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి చెట్టు ఎంతలా వికసిస్తుందో సూర్యరశ్మికి. సో ఎప్పుడైతే చెట్టు పెరిగిందో ఆటోమేటిక్‌గా మనకు ఎలాంటిది లేకుండా సూర్యరశ్మి తీసుకుంటుంది. వాటర్ పోయకున్నా గాని సో వాటర్‌ను చేసుకుంటూ ఆక్సిజన్ మళ్ళీ మనకే ఇస్తుంది. ఎలాగైతే మనకు ఇవి ఎదుగుదలకు మనకేంటంటే ప్రారంభంలో అవమానాలు ఏర్పడతాయి. ఇతరులు మీ నిర్ణయాన్ని అవమానించవచ్చు. దానికి స్థిరమైన వృద్ధి ఉంటుంది. దాన్ని మీరు స్టార్టింగ్‌లో మీరు తీసుకోండి. పాజిటివ్‌గా తీసుకోండి. దాన్ని పాజిటివ్‌గా మార్చుకోండి. స్థిరంగా ఉండండి. ఆదాయం కాలక్రమేణా పెరుగుతూనే ఉంటుంది. సో ప్రశంస ఎప్పుడైతే నీకు ఒక విజయం స్టార్ట్ అవుతుందో నీకు విమర్శకులు ఎవరైతే నిన్ను విమర్శించి ఎవరైతే నిన్ను చేయి ఎత్తి చూపారో వాళ్ళే నిన్ను అభిమానించడం స్టార్ట్ చేస్తారు. ఓకేనా? ఓకే లీడర్స్. ఓకే. ఈ బయోటోరియం స్వీకరించానంటే దయచేసి ఇంత సెషన్‌ను ఓపిక మీరు విన్నారంటే సో నాకంటే మీకు అందరికి చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను. మీకు అందరికి ధన్యవాదాలు. సో అందరికీ ఈ బయోటోరియం బిజినెస్‌లో అందరూ విజయం సాధించాలని చెప్పి అందరిలో నేనుండాలి. మీరందరూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో లాస్ట్‌కొచ్చేసి ఈ విజయానికి వాహనంగా నేను ఈ బయోటోరియాన్ని ఎంచుకొని నా యొక్క ఉన్నత శిఖరాలు అవరోధించాలి, అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాతో పాటు మీరు కూడా మీ వాహనాన్ని మార్చుకొని ఈ బయోటోరియం వాహనానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీ యొక్క స్వప్నాలను సహకారం చేసుకొని, సవాళ్ళను ఎదుర్కొని ముందుకు సాగండి. దృఢంగా ఉండండి. మీ విజయము మీ గురించి చెప్పేలా ఉండండి. మీ విజయాన్ని ఒక 10 మంది కాదు, వేల మంది విజయాన్ని చెప్పుకునేలాగా ఉండండి. సో మనం ఈరోజు కలిసినప్పుడు సో పలానా వాడు పలానా చేశాడని చెప్పేసాను. లేదా పలానా వాడు పలానా చేసాడని చెప్పేసి ఇప్పటి వరకు వాళ్ళు చెప్పుకున్నారు. సో ఈ రోజు నుంచి నువ్వు కష్టపడు. సో కొన్ని రోజుల తర్వాత నీ గురించి చెప్పుకునేవాడు వస్తాడు. ఈ ప్రయాణము ఆనందంగా స్వీకరించండి. సో అదే ఇది ఆల్రెడీ చెప్పాను. సో టైం ఉందా సార్ మనకు? ఎంత టైం అవుతుంది? ఓకే. ఇంకో లాస్ట్ ఉంది కదా! ఈ లాస్ట్ స్లైడ్. ఇది ఒక్కటి ఆల్రెడీ దీని గురించి మాకు తెలుసు. సో మళ్ళీ ఒక్కసారి నేను చెప్తాను లీడర్స్. కొంచెం ఇంకొక 10 మినిట్స్ ఓపిక పట్టండి. ఓకే. ఈ స్లైడ్‌కొచ్చేసినాను. ఇది సో ఇప్పుడు మనం ఈ బిజినెస్ అనేది ఎలాగుంటుందంటే ఇక్కడ మనకు ఎలాంటి వాతావరణం మనకు ఏర్పడుతుందంటే సో చిన్న స్లైడ్‌తోని మనకు అర్థమవుతుంది. స్వర్గము నరకం అనే విజయం అందరికి తెలిసుంటుంది. సో ఒక
ఏమవుతుందంటే దేవుడు ఒక అవకాశం ఇచ్చారనమాట మరణాంతం తర్వాత ఒక సాధువుకు. ఎందుకంటే తన సాధువు బాగా సాధన చేసి ఉండడం వల్ల దేవుడు అనేవాడు నీకు ఒక అవకాశం ఇచ్చేసి స్వర్గానికి వెళ్ళు, నరకానికి వెళ్ళు. స్వర్గంలో ఏముంటుంది, స్వర్గంలో ఎలా ఉన్నారు ప్రజలు, నరకంలో ఎలాగున్నారు, ఎందుకు నరకంగా ఉన్నారు అని చెప్పేసి ఒక్కసారి చూడమని చెప్తే, సో తను వచ్చేసి ఫస్ట్ నరకానికి వెళ్ళాడండి. ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా నరకం అంటే కష్టపడాలి కదా. నరకానికి వెళ్ళాడు. సో అక్కడికి వెళ్తే అక్కడ ఏమవుతుందంటే అందరూ ఇంగో ఇలా ఎలా ఉన్నారు చూడండి అక్కడ. అంటే మన ట్రెడిషనల్ లైఫ్ లో ఉన్నాము. ఏం చేస్తున్నాం అంటే జాబ్ చేస్తున్నాము. ఎంత వస్తుంది ఆ జీతం? వస్తుంది 40,000-50,000. మరి ఇంకేమేది నీకు? ఏం 40,000-50,000 వచ్చేది? నీ అమ్మ వాడు పొద్దుగాల ఎత్తే వాడు సావ కొడతాడు. రేపు పొద్దుగాల పోతే ఏం ప్రజెంటేషన్ చేయాలో వాడు ఎవడో ఇంగ్లీష్‌లో మాట్లాడతాడు. ఆ ఇంగ్లీష్ నాకు అర్థం కాదు. అలాగున్నారు ఆళ్ళ పరిస్థితి ఇక్కడ. ఆడికెళ్ళితే వాళ్ళ దగ్గర బిర్యానీ ఉంది. అన్నీ ఉన్నయి. తినడానికి లేదు. ఏందంటే వాళ్ళ మోచేతులకు ఇట్లా ఏం కట్టారంటే ఒక స్పూన్స్ కట్టారు. అందరి మోచేతులకు స్పూన్ కట్టారు. వాళ్ళు తిందామని చూస్తే తినలేకపోతున్నారు. వాళ్ళు తింటలేరు. అలాగే ఉండిపోయారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నరకానికెళ్ళాడు. సరే ఓకే. ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ స్వర్గానికెళ్ళాడు. స్వర్గానికెళ్తే స్వర్గంలో అందరూ అసలు నవ్వుతుంటూ ఇప్పుడు ఈ బయోడేలో గనక మనం గనక ఇలా నవ్వుకుంటూ, నా స్టేటస్ పెట్టుకొని చూసుకుంటూ నవ్వుకుంటూ ఎలా మాట్లాడుతున్నామో, నాలో ఎంత ఉత్తేజంగా మనకు కనబడుతుందో అలాగే వాళ్ళు కనబడుతున్నారు. కానీ వాళ్ళ యొక్క చేతిలో కూడా మోచేతులే ఉన్నాయి. అక్కడ కూడా బిర్యానీ ఉంది. అక్కడ కూడా ఎగ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ ఫేస్‌లో ఆనందంగా ఉంది. వాళ్ళేం చేస్తున్నారంటే తన ఎదురుంగా ఉన్న వాడికి తినిపిస్తున్నారు చేతి పెట్టేసి. సో ఇంకొక ఎదురువాడికి ఎదురువాడు తినిపిస్తున్నా అంటే ఇక్కడ మన ఈ బయోటోరియంలో మన యొక్క టీమ్ ఉంది. సో నాది మా సార్‌ది నాకు తినిపించడం వల్ల సో ఇక్కడ అందరం నేను హ్యాపీగా ఉన్నాను. నా పైన ఉన్న అప్లైనర్ సార్ హ్యాపీగా ఉన్నారు. ఆ పైన ఉన్న అప్లైనర్ సార్ ఉన్నారు. నా డౌన్ లైన్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో ఇక్కడ మనం అందరం స్వర్గంలో ఉన్నాము. సో ఇక్కడ కూడా సేమ్ అదే ఉన్నది. మనకు సేమ్ అదే ఉన్న ఫెసిలిటీ. సో కానీ మనం స్వర్గంలో సంతోషంగా మనం హ్యాపీగా ఉంటున్నాం. అంటే ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. అందరికి ఉండే అవకాశాలు ఒకటే. సో ఇక్కడను అక్కడ కానీ వాళ్ళు హెల్ప్ చేసుకోవడం వల్ల, టీమ్ బిల్డింగ్‌లో ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల వీళ్ళు సంతోషంగా ఉన్నారు. వీళ్ళు నరకంలో వీళ్ళు చాలా అసాధ్యంగా ఉన్నారు. సో అంటే ఇప్పుడేందంటే ఇక్కడ మనము ఒకరినొకరు సహాయం చేసుకుంటే సాధించలేనిదనేది ఏం లేదు. అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చొచ్చు మనము. సో అందరము ఆనందంగా ఉండొచ్చు. సో ఒక కంపెనీలోకి నేను 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. ఒక కంపెనీలో ఒకరు జాబ్ పెట్టియాలంటే ఒక హెచ్‌ఆర్ రికమెండ్ చేసి, ఒక సార్‌కి జీఎంకి రికమెండ్ చేసి, ఎండీకి రికమెండ్ చేస్తే గాని ఒక 10వ తరగతి చదువుకున్నోడిని కూడా నేను జాబ్‌లో పెట్టలేకపోయాను. వానికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి, ఎంఎస్‌సి క్వాలిఫికేషన్ ఉండి, ఒకవేళ ఫార్మా కంపెనీలో పెట్టాలంటే కెమిస్ట్రీ చదివిన వాడిని పెట్టేయగలను గానీ, నేను 10థ్ క్లాస్ వాడిని, ఇంటర్మీడియేట్ వాడిని పెట్టలేకపోతున్నాను. సో, ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ పెట్టేయాలంటే బీటెక్ 4 ఇయర్స్ చదివి, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, వాళ్ళని 4 సంవత్సరాలు బీటెక్ చదివిపిచ్చేసి, ఒక 10,00,000 ఖర్చు పెట్టి చదివించిన తర్వాత, మళ్ళీ లాస్ట్‌కొచ్చే వరకు వాడు సొంతంగా జాబ్ కొడతానంటే 100% చెప్తున్నాను కొట్టలేకపోతున్నారు. 100కి 80 మంది, 80 మంది కాదు 90 మంది జాబ్ కొట్టలేక ఈ రోజు రోడ్ల మీద తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, ఈ రోజు ఎవరికి ఫోన్ చేసినా నా కొడుకు బీటెక్ అయిపోయింది. నా బిడ్డది బీటెక్ అయిపోయింది. ఏమైనా జాబ్ ఉంటే చూడరా అని చెప్పేసి ఉన్నారు. సో, కానీ ఫ్రెండ్స్ ఇక్కడ లీడర్స్ ఇక్కడ 10థ్ క్లాస్ చదివిన ఏ క్వాలిఫికేషన్ లేదు. సో, ఇక్కడ నేను ఇప్పటికే ఒక 30, 40 మందిని నా టీమ్‌లో తీసుకున్నాను. సో, రేపు వందల మంది సంవత్సరాల కొద్దీ వేల మందిని తీసుకొని వేల మందికి నేను ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాను. వాళ్ళు బిజినెస్ మ్యాన్‌లుగా నాట్ ఓన్లీ ఉపాధి బిజినెస్ మ్యాన్‌లుగా ఎదగడానికి ఇక్కడ నాకు ఛాన్స్ వచ్చింది. సో, ఆ ఛాన్స్ నేను సో ఉంటే ఉండదెంత, పోయేదెంత, పోతే నా జీవితం అంతకంటే ఏం పోతుంది. సో, వచ్చే జన్మ నేను ఏమేం పుడతానో నాకు తెలియదు. సో, నాకు దేవుడు జన్మనిచ్చాడు. మానవ జన్మనిచ్చాడు. సో, నేను ఖచ్చితంగా 10 మందికి సేవ చేయాలంటే, నేను ఈ యొక్క 40 సంవత్సరాల్లో నేను జీవితంలో సేవ చేయలేనిది. సో, నేను ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు చేస్తాను. చేసి చూపిస్తానని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను లీడర్స్. ఓకే. సో ఇదే మన యొక్క స్వర్గం మనల్ని నరకానికి తీసుకెళ్తే, స్వార్థం మన యొక్క నరకాన్ని తీసుకెళ్తే, సహకారం మనల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది. సో, ఖచ్చితంగా ఇక్కడ ఈ బిజినెస్‌కొచ్చామంటే స్వార్థాన్ని వదిలిపెట్టండి. సహకారంతో అందరం ముందుకు వెళ్ళండి. సో, ఈ రోజు నుంచెల్లి మనం ఏం వచ్చాము, సో, ఈ రోజు నుంచి మనం ఏం చేశామనేది వదిలిపెట్టేస్తే ఈ బిజినెస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత, సో, ఒకరికొకరు సహకారం చేసుకుంటే మనం స్వర్గానికి ఎళ్తాము. సో, ఖచ్చితంగా మనకు పైనున్న దేవుడు కూడా మనకు హెల్ప్ చేస్తాడు. ఓకే. సో, ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. ప్రశాంత్ సార్ స్పెషల్ థాంక్ యూ టు యూ. నాకింత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో, ఓవర్ టు యూ ప్రశాంత్ సార్. రియల్లీ వండర్‌ఫుల్ సార్. సో, వాస్తవం చెప్పాలంటే ఒక్కసారి నా వీడియో కూడా ఆన్ చేస్తున్నాను. యెస్. ఇంకా మీ సెషన్ కంప్లీట్‌గా అయిపోయింది. నేనిప్పుడు ఇంట్లోకి అడుగు పెట్టాను. చేతిలో హెల్మెట్ పట్టుకొని జస్ట్ ఇప్పుడే డోర్ ఓపెన్ చేసి ఇట్లా అడుగు పెడుతున్నాను. మీ సెషన్ అయిపోతుంది. టైం కనిపించట్లేదు. యెస్. సో, రియల్లీ సూపర్ సార్. వండర్‌ఫుల్ సెషన్.
మైండ్ బ్లోయింగ్ సెషన్. ఇప్పుడు లైట్లు కూడా ఆన్ చేస్తున్నాను. ఓకే. Yes. అందరి జీవితంలో ప్రశాంత్ సార్ లైట్లు ఆన్ చేసినట్టుగా మీ అందరి జీవితాలు కూడా లైట్లు అనేది వెలుగుతాయి. సో ఇంట్లో లైట్లు కాదు, మన జీవితంలో లైట్లు వెలుగుతాయి. సో మీరు నమ్మి వచ్చారు. సో ఖచ్చితంగా నమ్మండి, పేషెన్సీ పెట్టండి. సో మనం అందరం ఇప్పుడు నా ఇంట్లో కూడా లైట్ వేసాను, సార్ ఇంట్లో లైట్ ఉంది, అందరి ఇంట్లో లైట్లు వస్తాయి. అంటే మన జీవితంలో లైట్లు వేసుకొని మనము ఎప్పటికీ ఆ లైట్లలో ఉంటామని చెప్పేసి చెప్తున్నాను. ఎస్, థ్యాంక్ యూ నవీన్ సార్. రియల్లీ ఆసమ్ సెషన్ అని చెప్పుకోవచ్చు. వావ్, మంచి మంచి చాలా కామెంట్లు వచ్చాయి. వండర్ఫుల్ సెషన్. కామెంట్లు కూడా అప్పటికి 11, 12 వచ్చాయి. సో వెరీ థ్యాంక్ఫుల్ అండి. సో ఎందుకంటే దయచేసి నేను ఏంటంటే ఎంత కసి ఉండదు చూడండి ఒకసారి. సార్లో ఎంత కసి ఉంటే 150 కిలోమీటర్లు బండి మీద వెళ్ళొచ్చారంటే ఒకసారి ఆలోచించండి లీడర్స్. మనం చేసే పనిలో ఒక నిబద్ధత, ఒక కష్టానికి ఫలితం వస్తుందని చెప్తే మనం ఎంత కష్టపడడంలో కూడా మనకు ఎంత ఆనందం ఉంటుందో తెలుసా. ఒక్కసారి సార్ ముఖం చూడండి. సార్ 150, 200, 300 కిలోమీటర్లు పోయినట్టుగా ఉందా? ఒక్కసారి నువ్వు 8 అవర్స్ పని చేసి వచ్చి ఒక ఫార్మా ఫీల్డ్ లో బస్ ఎక్కిన పర్సన్ చూడండి ఒకసారి. చితికల పడి నరకంలో అయితే ఎలాగున్నాడో అలాగ ఉంటాడు సార్, స్వర్గంలో ఎలాగున్నాడు అలాగ ఉన్నాడు సార్. 10 మందికి సాయం చేస్తున్నాడు, తన యొక్క చేతులతో 10 మందికి హెల్ప్ చేస్తున్నాడు. సో మనం కూడా తనకి హెల్ప్ చేసుకుంటూ పోతే మనం స్వర్గంలో ఉంటాము. లేదంటే ఆ యొక్క జీవిత చట్రంలో తిరుక్కుంటూ ఉండాల్సిందే. పవర్ సెషన్ అని చెప్పుకోవచ్చు సార్. అసలు మాటలు లేవు. నేను ఇప్పుడే బ్లూటూత్ ఇక్కడ సెల్ఫ్ లో పెట్టాను జస్ట్ ఇప్పుడే. సో బ్లూటూత్ పెట్టుకొని ప్రతి పాయింట్ అక్కడికి కూడా స్క్రీన్ కూడా అంటే కొద్దిగా స్క్రీన్ మిస్ అయ్యానేమో కానీ మధ్య మధ్యలో, కానీ మీ మాటలు మాత్రం ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు సార్. 1 వర్డ్ కూడా మిస్ అవ్వలేదు. సో చాలా అద్భుతంగా చెప్పారు. సో ప్రతి ఒక్క పర్సన్ మీరు చెప్పిన ప్రతి వర్డ్ అక్కడక్కడ మీ ఎమోషన్ కూడా కనిపించింది. జాబ్ దగ్గర అక్కడక్కడ మీ ఎమోషన్, ఆ ఫీల్ అర్థమయ్యింది అనమాట మీ మాటల్లో. సో చాలా 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 అద్భుతంగా అనిపించింది ఈరోజు సెషన్ మాత్రం. సో ఎందుకనంటే అది వాస్తవం చెప్పాలంటే అది రియల్ ఫ్యాక్ట్ అండి. ఇక్కడున్న 38 మెంబర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ 52 క్రాస్ అయింది సార్ ఈరోజు. మన జూమ్ సెషన్ 52 క్రాస్ అయింది. మళ్ళీ కొద్దిగా తగ్గుతూ 38 వరకు ఉంది అనమాట. సో రియల్ గా ఇక్కడ ప్రతి వర్డ్ ట్రైనింగ్ ఇచ్చే ప్రతి ఒక్క లీడర్ కూడా హార్ట్ఫుల్ గా వాళ్ళ లైఫ్ లో ఫీల్ అయిన వర్డ్స్ ని, సో వాళ్ళ లైఫ్ లో అనుభవించిన ఆ స్ట్రగుల్స్ ని ఒక పీపీటీ రూపంలో ఇక్కడ ప్రజెంట్ చేస్తారు. సో కాబట్టి మనం ఎప్పుడైనా ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ఇది రియల్ స్టోరీ అని చెప్పి లాస్ట్ లో వేస్తాడు చూడండి. లాస్ట్ లో చెప్తాడు ఇది రియల్ గా జరిగిన స్టోరీ, కేరళలో జరిగిన స్టోరీ, స్టూడెంట్స్ అక్కడ జరిగిన స్టోరీ, స్టూడెంట్స్ ఇక్కడ జరిగిన, ఇట్లా రియల్ స్టోరీసే ఉంటాయి ఆల్మోస్ట్. ఎస్ సార్.